వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. రాచకొండ పోలీస్ కమిషనరేట్ మహేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ గ్యాంగ్ రేప్ జరిగింది. బాధితురాలు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చిన వెంటనే పోలీసులు రంగంలో దిగి నిందితులను పట్టుకున్నారు. పట్టుకోవడం కాకుండా వాళ్ళ మీద చాలా తక్కువ టైంలో ఛార్జ్షీట్ వేయడం, కోర్టులో ట్రయల్కి రావడం, వెంటనే కోర్టు వాళ్ళకి జైలు శిక్ష విధించింది. ఇవన్నీ కామన్గా కనిపిస్తాయి, వినిపిస్తాయి. కానీ ఒక గ్యాంగ్ రేప్ కేసులో అంత ఫాస్ట్గా పోలీస్ యాక్షన్, అదేవిధంగా పబ్లిక్ ప్రాసిక్యూషన్ రియాక్షన్ రెండు జోడైతే ఎంత ఫాస్ట్గా జడ్జిమెంట్ వస్తుందన్నది ఈ కేసు మనకి చాలా స్పష్టంగా చెప్తుంది. ఆ కేసులో పోలీసుకి పబ్లిక్ ప్రాసిక్యూటర్కి మధ్యన కోఆర్డినేషన్ ఎంత బాగా జరిగింది, జరగడం వల్ల నిందితులకు శిక్ష పడడం, బాధితురాలికి ఒక న్యాయం జరిగినట్లుగా మనం భావించవచ్చు. ఇంతకీ ఆ కేసులో ఉన్న ఐఓ, దాంతోపాటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఈ వారం మన కేసుకి ఒకరి పేరు వెంకన్న నాయక్, ఇంకో ఆయన పేరు బుచ్చిరామరెడ్డి గారు. వెంకన్న నాయక్ గారు గతంలో మహేశ్వరం పోలీస్ స్టేషన్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఉన్న టైంలో గ్యాంగ్ రేప్ కేసు జరిగింది. అప్పుడు అంటే ఇన్వెస్టిగేషన్ చేయడం వేరు, అక్కడ క్లూస్ ఏ విధంగా సాధించాలి, టెక్నికల్ ఎవిడెన్సు, సైంటిఫిక్ ఎవిడెన్సు ఏ విధంగా దాన్ని కొలాబరేట్ చేసుకుంటూ సాక్షులను ఏ విధంగా తీసుకొచ్చారు, వాళ్ళకి ఏ విధంగా మోటివేట్ చేశారు, సాక్షులు భయపడకుండా వాళ్ళకి ఎంత ప్రొటెక్ట్ చేశారు అనే అంశాలతో పాటు ఛార్జ్షీట్ వేసిన తర్వాత డిఫెన్స్ సర్టిఫికేట్కి ఎక్కడ అవకాశం ఇవ్వకుండా వాదించడం వల్ల ఆ కేసు మంచి జడ్జిమెంట్ వచ్చింది. ఈ వారంలో వాళ్ళిద్దరిని అడిగి అసలు ఆ కేసుని ఏ విధంగా తీసుకొచ్చారు, తర్వాత ప్రాసిక్యూషన్ ఏ విధంగా దాన్ని ఆర్గ్యూ చేసిన విషయాన్ని వాళ్ళిద్దరిని అడిగి తెలుసుకున్నాం. వెంకన్న నాయక్ గారు నమస్తే అండి. బుచ్చిరామరెడ్డి నమస్కారం. వెంకన్న నాయక్ గారు, సాధారణంగా రేప్ కేసులు జరగడం, 354 అవ్వడం చాలా డకైట్ కేసులు అవుతుంటాయి. కేసు అవ్వడం, అరెస్ట్ చేయడం, ఛార్జ్షీట్ వేయడంతో మీ పని కంప్లీట్ అయిపోతుంది. కొంతమంది ఆఫీసర్లు దానికి పర్సనల్గా తీసుకొని సూపీరియర్ ఆఫీసర్ యొక్క అడ్వైజర్తో ఆ కేసులో నిందితులకు శిక్ష పడాలి అనే ఇంటెన్షన్తో పర్సనల్గా తీసుకుంటారు. అటువంటి ఆఫీసర్ మీకు కమిషనర్గా ఉండడం అదొక అదృష్టంగా భావించవచ్చు. అంటే మహేష్ భాగవత్ గారికి ఇంటెన్షన్ ఎప్పుడు కూడా కేసులు పెట్టడం కన్నా అందులో నిందితులకు శిక్ష పడాలి అన్నది అని ఇంటెన్షన్. అందుకు అనుగుణంగా మీ టీం కూడా దొరికింది, దాంతో అయింది. అయితే పర్టికులర్గా మహేశ్వరం కేసులో కంప్లైంట్ వచ్చిన తర్వాత మీరు ఇన్వెస్టిగేషన్ పార్ట్ ఎలా స్టార్ట్ చేశారు, శిక్ష పడాలంటే ఏ విధంగా ఎవిడెన్స్ సేకరించారు అన్నది మీరు చెప్పాలి. ఛార్జ్షీట్ వేసిన తర్వాత డిఫెన్స్ కూడా వాళ్ళ తరపున వాదిస్తుంటారు బెయిల్ రావడానికి లేదా రకరకాల ఎవిడెన్స్ కోసం. డిఫెన్స్కి ఎక్కడ అవకాశం ఇవ్వకుండా మీరు ఏ విధంగా ప్రాసిక్యూట్ చేయడం వల్ల వాళ్ళిద్దరికీ ఆ నలుగురు నిందితులకి శిక్ష పడింది అది మీరు చెప్పాల్సి వస్తుంది. అది ఫస్ట్ ఈ కేసు గురించి, ఆ గ్యాంగ్ రేప్ కేసు గురించి చెప్పే ముందు వెంకన్న నాయక్ గారు పోలీస్ యూనిఫామ్ ఎందుకు వేసుకున్నారు, వేసుకున్న తర్వాత ఎక్కడెక్కడ కేసులు చేశారు ఒకసారి చెప్పండి. ఎస్, యాక్చువల్ నేను 1998లో ఎస్ఐ రిక్రూట్మెంట్లో భర్తీ అయినాను. 98 తర్వాత నేను ఫస్ట్ పోస్టింగ్ వచ్చేసి నక్సలైట్ ఎఫెక్టెడ్ ఏరియాలో పనిచేయాలని చెప్పేసి రిమోట్ ఏరియాలో ఆదిలాబాద్లో 3.5 years ఇదే మహేష్ భాగవత్ సార్ దగ్గర నేను ప్రొఫెషన్ అయింది. ఆదిలాబాద్లో సార్ దగ్గర 2 పోస్టింగ్లు చేసిన తర్వాత మళ్ళీ దెన్ అక్కడి నుంచి హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయినాను. అంటే ఆదిలాబాద్లో మీరు చేస్తున్నప్పుడు అందుకని బాగా పీక్ టైం ఉండేది. చాలా పీక్ టైం, మీరు చాలా పీక్ టైం. నేను చేసింది కూడా రిమోట్ పోలీస్ స్టేషన్ లింగాపూర్ అని చెప్పేసి. ఈవెన్ లింగాపూర్కి దారి కూడా ఉండేది కాదు కదండి, సరే పోవడానికి రోడ్డు కూడా ఉండేది లేదు. 18 kilometers మార్నింగ్ ఒక బస్సు వస్తాయి, మళ్ళీ ఈవినింగ్ ఒక బస్సు. ఆ పోలీస్ స్టేషన్ కూడా దానికి నేపథ్యం ఉంది. అక్కడ జనాలు వాళ్ళ మీద తిరగబడతాయి. అక్కడ ఆ పోలీస్ స్టేషన్ని ఎస్టాబ్లిష్ చేసినారు. అప్పుడు హాసన్ రాజా సార్ ఉండే, వాళ్ళ పబ్లిక్ ప్రొటెక్షన్ కోసం అని చెప్పేసి, ఆ ఊరు ప్రొటెక్షన్ కోసం అని పోలీస్ స్టేషన్ పెట్టినారు. అక్కడ ఒక 2.5 years పనిచేసి అక్కడ మీరు పనిచేస్తున్న టైంలో ఎన్ని ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు ఉంటాయి? ఎక్స్చేంజ్ కాలేదు కానీ మూమెంట్ని బాగానే కరప్ట్ చేసినాం. అప్పుడు అదే మన మహేష్ భాగవత్ సార్ ఎస్పీ గారు ఉండే. సార్ ఉన్నప్పుడు పోలీస్ మీకోసం అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసి, ఏదండి పోలీస్ మీకోసం, ఓకే, పోలీస్ మీకోసం అని చెప్పేసి రిమోట్ ఏరియాలో గోండ్స్ ఎక్కువ ఉంటారు. అక్కడ 90% గోండ్స్, 10% లంబాడర్స్, ఇంకా మిగతా వేరే క్యాస్ట్ ఉంటే 2-3%. అంతేగాని మ్యాక్సిమం గోండ్సే ఉంటారు. కాబట్టి వాళ్ళ కోసం అని చెప్పేసి పోలీసు ప్రోగ్రామ్ కండక్ట్ చేసి రిమోట్ ఏరియాలో వాళ్ళ విలేజ్లో వెళ్ళి వాళ్ళతోనే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వాళ్ళకి సాల్వ్ చేయడం, గవర్నమెంట్తో కోఆర్డినేట్ చేసి
వేరే ఆఫీసులు ఐటీడీఏతో వాళ్ళతో కోఆర్డినేట్ చేసి వాళ్ళకు కొన్ని రోడ్లు వేయించడం అవి చేసేసరికి పబ్లిక్ మన వైపు టర్న్ అయ్యింది. మీరు పబ్లిక్ దగ్గర అవ్వాలనే ఇంటెన్షన్తో ప్రజల వద్దకే పోలీస్ అంటే మీరు వెళ్ళారు. అప్పుడు ఆ మూమెంట్ వాళ్ళు నక్సల్స్ ఏమైనా మీకు అడ్డుకోవడం చేయలేదా? చేసినారు వాళ్ళు కొన్నిసార్లు. అసలు యాక్చువల్లీ అప్పుడు డీజీ సార్ రాములు సార్ ఉండే సార్ స్టేట్మెంట్లో కూడా వచ్చింది, కొన్ని ఏరియాలో జనాలు వాళ్ళని తరిమేసినారు. విలేజ్లలో వస్తే ఫుడ్ పెట్టకుండా మేము పెట్టాము, ఇప్పుడు మారింది, పోలీసింగ్ అంతా మారింది. వాళ్ళు వ్యతిరేకత వచ్చి వాళ్ళను అన్నం పెట్టకుండా చేసినా అది వాళ్ళ డైరీలో రాసుకున్నారు కూడా. కొన్ని ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లలో వాళ్ళ డైరీలో రాసుకున్నారు. ఈవెన్ నా పేరుతో కూడా రాసినారు దాంట్లో. ఈయన ఉన్న రోజులు మనం ఏం చేయలేమని అంత డీప్ వెళ్ళిపోయినాం. విలేజ్లలో కొన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి మీరు టార్గెట్ అయ్యారు. ఎస్, నేను కూడా టార్గెట్ అయ్యా. ఆ తర్వాత వాళ్ళతోనే వాళ్ళ డైరీలో దొరికిన సమాచారమే మనకు, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో వాళ్ళ డైరీలో దొరికిన సమాచారం. ఈయన ఉన్న రోజులు మనం ఈ ఏరియాలో కొంచెం తిరగడానికి కష్టం అవుతుండే. అట్లా పని చేసిన తర్వాత ఒక 2.5 years తర్వాత నేను మళ్ళీ ఇదే సార్ నాకు మళ్ళీ టౌన్ పోస్టింగ్ ఇచ్చినారు. మళ్ళీ అక్కడి నుంచి మేము బ్యాక్ రావాల్సి వచ్చింది. మేము సిటీ సెలెక్షన్ కాబట్టి సిటీకి వచ్చేసినాం. అక్కడి నుంచి సిటీలో ఓల్డ్ సిటీలో చేసా. మోస్ట్ నా సర్వీస్లో 12 to 13 years ఓల్డ్ సిటీ సర్వీసే ఉంది నాది. ఓకే, ఎక్కడ చేశారు? మొగల్పుర చేసా ఎస్ఐగా చార్మినార్ చేసా, ఇన్స్పెక్టర్గా మీర్ చౌక్, అడిషనల్ ఇన్స్పెక్టర్గా, డిఐగా 13 years ఆల్మోస్ట్ ఆల్ ట్రాఫిక్ ఫలక్నామా. ఆ తర్వాత టాస్క్ ఫోర్స్ ఎస్ఐగా చేసా ఈస్ట్ జోన్. అప్పుడు తెలంగాణ ఉద్యమం చాలా ఉధృతంగా ఉంటుండే. అప్పుడు ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ యూనివర్సిటీలో ఇష్యూస్ అప్పుడు కూడా మేము అక్కడనే ఉన్నాం. అప్పుడు కూడా ఇక ప్రతి ఇష్యూస్ సిటీలో దాదాపు అనుభవం అయిపోయిందండి. తర్వాత నేను ఇన్స్పెక్టర్ ప్రమోషన్ వచ్చిన తర్వాత గోల్కొండ అడిషనల్ ఇన్స్పెక్టర్ చేశా. అక్కడ కూడా ఇక పోలీసులో ఛాలెంజెస్ వస్తుంటాయి కదా, జనరల్గా వస్తుంటాయి కదా. డిఐ ఉన్నప్పుడు ఒక మర్డర్ ఫర్ గెయిన్ కేసు అయింది అక్కడ గోల్కొండలో. నేను జస్ట్ పోయిన 1 monthకే అదంతా చుట్టూ హిందూస్ ఉంటారు, చుట్టూ ముస్లిమ్స్ ఉంటారు, ఒక ఇల్లు ముస్లిమ్స్ ఉంటుండే. వాళ్ళు కూడా బీహారీస్. వాళ్ళ పాల వ్యాపారం ఉంటుండే, బర్రెలు ఉంటుండే. మర్డర్ అయింది. ఏ రకంగా జరిగిందో తెలియదు. భర్త అక్కడనే ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, వేరే రూమ్లో పడుకున్నారు. లేడీ ఒక రూమ్లో పడుకుంటే మర్డర్ అయింది. ఒక 4-5 lakhs క్యాష్, కొంత గోల్డ్, సెల్ ఫోన్లు ఇట్లా అఫెన్స్ అయింది. ఎట్లయిందనేది చాలా అప్పటికే ఒక మన సూట్ కేసు మర్డర్ కేసు ఉండే మన మెహదీపట్నంలో సూట్ కేసు డెడ్ బాడీ. ఎస్, అది అయిన కొన్ని అంటే నియర్లీ ఇది కూడా జరిగింది. సో అది కూడా అన్డిటెక్టెడ్ ఉండే కేసు. మ్యాక్సిమం ఆఫీసర్స్ అంటే చాలాసార్లు సీనియర్ ఆఫీసర్స్ వాళ్ళందరూ విజిట్ చేసినారు సీన్, మేము కూడా పోయినాం. ఇది కూడా సేమ్ అదే లెక్కలో వేసుకున్నాం. యాక్చువల్లీ ఇది కూడా డిటెక్ట్ కాదు, ఎందుకంటే చుట్టుపక్కల అందరినీ ఎగ్జామిన్ చేసినాం. ఒక్కటే హిందూ ఇల్లు ఉంది కాబట్టి ఏమన్నా ఆ రకంగా ఏమైనా ఉందా అని ఆ రకంగా చూసినా కూడా అది కొంతమంది ఎక్స్పర్ట్స్ని కూడా పిలిపించినాం. వాళ్ళను కూడా పిలిపిస్తే వాళ్ళతో కూడా అది చాలా క్రిటికల్ కేసు ఉంటుండే, మర్డర్ ఫర్ గెయిన్. ఛాలెంజ్ తీసుకున్నాం. నేనే లీడ్ రోల్ తీసుకొని ఒక 20 days నేను బిహారీ కాబట్టి బీహార్లో ఎక్కడెక్కడ బిహారీలు ఉంటారు, ఎక్కడైతే వాళ్ళు జనరల్గా ఈ బఫెలోస్ ఈ పాలు పిండే దగ్గర అక్కడక్కడ చిన్న పనులు చేస్తారు, వాళ్ళ అందరినీ ఎగ్జామిన్ చేసుకుంటూ పోయినాం. అట్లా నాకు తెలిసి ఒక 100-150 మందిని ఎగ్జామిన్ చేసినా. వాళ్ళ ప్రతిదీ రాసుకున్నా చిన్న పేపర్ మీద పెట్టుకుని. జస్ట్ వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళ ఆన్సర్స్ ఏంది అనేది ప్రతిదీ ఒక చిన్న ఇదిగా రాసుకుంటే అట్లా అందరు రాసుకుని మైండ్లో పెట్టుకున్నాం. ఒక టైంలో ఒక చిన్న క్లూ వచ్చింది. బీహార్కి వెళ్ళిన తర్వాత మాకు మైండ్లో ఆ ఎపిసోడ్లో కొంచెం వాడు దొంగతనాలు చేస్తాడని తెలిసింది. వాడు ఆ టైంలో ఇక్కడ ఉన్నాడా లేడా అని తెలియదు కానీ బట్ వాడు వచ్చిపోతుంటాడు అనేది తెలిసిన తర్వాత ఇది పెట్టి ఒక సెల్ ఫోన్ టవర్ ద్వారా అక్కడికి పోయినాం. వాడిని సెల్ ఫోన్ పెట్టుకుంటే అతను లాడ్జ్లో పనిచేసే పిల్లోడు. నీకు ఎవరు ఇచ్చినారంటే నాకు ఇద్దరు ఇట్లా వచ్చినారు సార్, నా దగ్గర నాకు సెల్ ఫోన్ బాగుందని చెప్తే తీసుకుంటా అన్నారు. నేను తీసేసుకున్నా, నాకు ఇది ఇట్లా జరిగిందని తెలియదు సార్ అన్నాడు.
సర్లే అది తీసుకొని ఏం చేయాలని ఇక కేసు అయిపోయింది. ఇక అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు ఒక ఐడెంటిటీ కార్డు ఇచ్చినారు. ఆ ఐడెంటిటీ ప్రూఫ్ చూస్తేనేమో బెంగాల్ది ఉంది, డ్రైవింగ్ బెంగాల్ ఉంది, మనకేమో బీహార్ లింక్ ఉంది. బెంగాల్ ఏందని ఏం చేయాలని అర్థం కాక ఒక చిన్న మైండ్లో ఒక ఇది వచ్చింది, స్పార్క్ లాగా. నువ్వు ఐడెంటిఫై చేస్తావంటే చేస్తాను సార్ అన్నాడు. సర్లే నేను ఒకరిని చూపిస్తా, ఐడెంటిఫై చేయగలంటే చేస్తున్నారా. వాళ్ళ 2 రోజులు ఉన్నారు, నేనే సప్లై చేసిన వాళ్ళకు ఫుడ్ కానీ ఏదన్నా తెమ్మంటే అది నేను తెచ్చిపెట్టా. సో వాళ్ళని బాగా గుర్తుపడతాను సార్ అంటే, సర్లే వాడి పలానా ఊరు వెళ్దామంటే సర్లే అతన్ని ఒక టాటా సుమోని తీసుకొని ఒక వెహికల్ తీసుకొని అక్కడి నుంచి ఒక ముజఫర్పూర్ నుంచి ఒక 100 కిలోమీటర్లు ఉండి ఆ ఊరికి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత 4 o'clock ఆ ఊళ్ళో వెయిట్ చేస్తున్నాం. మీన్వైల్ అతను రోడ్డు మీదకి వచ్చినాడు. చిన్న ఊరు అది, చిన్న పల్లెటూరు. మేము రోడ్డు మీద వెయిట్ చేస్తున్నాం, వస్తాడేమో చూద్దాం అన్నట్టు చూస్తుంటే మీన్వైల్ అతను రోడ్డు మీద వస్తున్నాడు. చూసి ఇతనే సార్ అన్నాడు. అనగానే ఆయన వెనకాల 2 కానిస్టేబుల్ ఫాలో అయినారు. అతను ఊరు బయట పోగానే ఆయన తీసుకొని వచ్చేసినాం, ఆడ రిమైండ్ చేసినాం. చాలా మంచి ఇది వచ్చింది. అంటే ఎందుకు చంపాడు వాడు? అతను డబ్బుల కోసమే. ఒక 3-4 lakhs వీళ్ళ దగ్గర ఎప్పుడు క్యాష్ ఉంటుందని వీళ్ళ దూర బంధువు వీళ్ళకు అది చేసినాడు. దీంట్లో ఒక హ్యాండ్ కూడా ఉంది, ఆయన కూడా A2 దాంట్లో. ఓకే, అక్కడ 2 కూడా ఆయన మంచి. అంటే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఒక పాయింట్ కనిపిస్తుంది సార్. అన్నోన్ అనుకున్న కేసుని ఇంకా డెప్త్ ఇన్వెస్టిగేషన్ వెళ్ళడం వల్ల ఒక లీడ్ దొరికింది. ఆ లీడ్ బీహార్కి వెళ్ళింది, కానీ అక్కడ అక్యూజ్డ్ ఏమో బెంగాల్ డ్రైవింగ్ లైసెన్స్ కదా. మేము ఈ ఎగ్జామ్ నేను అదే చెప్పిన 100-150 మందిని ఎగ్జామిన్ చేసినాం కదా. దాంట్లో అందరి జిస్ట్ రాసిన నేను ఎవరి క్యారెక్టర్ ఏందనేది. అంటే నా రూమ్కు ఒక అతను మన ఈ ల్యాంకో హిల్స్ పక్కన చిన్న కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉండేది కొంతమంది బీహారీస్. వాళ్ళని కూడా ఎగ్జామిన్ చేస్తే వాళ్ళు ఏమన్నారంటే, మా దగ్గరకు ఒక పలానా అతను వచ్చినాడు సార్, అతను నా జేబులో ఒక 1000 రూపీస్ నా సెల్ ఫోన్ తీసుకొని వెళ్ళిపోయినాడు సార్ అన్నాడు. అంటే ఆ క్యారెక్టర్ ఈయనకు ఉంది అని ఒక సస్పెక్ట్. ఎప్పుడు వస్తాడు అంటాడు, 15 రోజులకు, 20 రోజులకు, నెల రోజులకు, 2 నెలలకు ఒకసారి వస్తాడు సార్, అక్కడిక్కడ పని చేస్తున్నా అంటాడు, కానీ ఇట్లా దొంగతనాలు చేస్తాడు సార్ అంటే ఆయన్ని మైండ్లో పెట్టుకున్నాం. మేము ఆయన మైండ్లో పెట్టుకున్నాం. అంటే ఆయన పిక్ ఎక్కడ దొరికింది మీకు? వాటి ఫోటో సార్? ఆ ఫోటో దొరికింది ఏమన్నా? ఫోటో దొరకలే, కానీ అతన్ని ఈయన ఐడెంటిఫై చేస్తాడు కదా, అతని ఊరు తెలుసు కదా మనకు. ఓకే ఓకే. ఆల్రెడీ వాళ్ళని అడిగితే వాళ్ళు అడ్రస్ అంతా ఇచ్చినారు కదా, ఫలాని సౌత్ నారాయణపూర్లో ఫలాని డిస్టిక్లో ఫలాని ఊరు అని మనకు ఎవ్రీథింగ్ వాళ్ళు లాడ్జిలో దిగిన ఆయన ఐడెంటిఫై చేస్తాడు. సో అతనాన్ని చూపిద్దామని చెప్పేసి ఒకసారి మీరు ఆ బీహార్ ప్రాంతంకి వెళ్ళారు, ఎవరో లాడ్జిలో అబ్బాయిని తీసుకొని, అక్కడ పబ్లిక్ తిరగబడడం అలాంటివి ఏం చేయలేదు? అది అవకాశం ఇవ్వలేదు. అది యాక్చువల్లీ అదే అనుకున్నారు ఎక్కువ. అది చాలామంది అదే అంటారు. అతను అందుకనే ఆపర్చునిటీ కోసం చూసినాం. వెహికల్తో దూరం పెట్టి 2 టీములుగా డివైడ్ అయ్యి ఎట్టి పరిస్థితుల్లో ఒక 2 minutesలో ఆయన్ని మనం కార్ ఎక్కించారు, మనం వెహికల్ ఎక్కించాలి. 2 minutes, అంతకంటే ఎక్కిస్తే పబ్లిక్ గ్యాదర్ అవుతారు. అక్కడ చాలా ఘోరమైన పరిస్థితి ఉంటుంది. మనం ఏదంటే యాక్టివ్ కానిస్టేబుల్స్ కూడా 2 టీములుగా డివైడ్ అయ్యి చెప్పంగానే ఒక టీం అప్రోచ్ అయ్యి దగ్గర రాగానే పట్టుకొని వెహికల్ వేసి తీసుకొని వచ్చేసినాం. అట్లా అక్కడనే ప్రొడ్యూస్ చేసినాం. తెల్లారి ఇంకో అతని దోస్తు ముస్లిం పిల్లోడు ఉండే, అతను కూడా ఇన్వాల్వ్ ఉన్నాడు దాంట్లో. అతని గురించి పోదామని చెప్పేసి నైట్లో వెయిట్ చేసినాడు నైట్ అంతా. యాక్చువల్గా మా వేరే టీం నా కోలీగే వచ్చినాడు, నా బ్యాచ్మెంటే వచ్చినాడు నాతో పాటు. అప్పుడు స్టీఫెన్ రవీంద్ర సార్ డీసీపీ గారు ఉండే, ఇంకా స్టీఫెన్ రవీంద్ర సార్ డీసీపీ ఉండే. నాకు సార్ ఇట్లా క్లూ వచ్చింది, వెళ్తాను సార్ అంటే, జోన్లో ఎవరన్నా అడుగు తీసుకెళ్ళన్నాడు. ఇక నా బ్యాచ్మెంట్ తీసుకెళ్తాను సార్, ఆయన కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా అని తీసుకెళ్తే ఆ రోజు నైట్లో ఇప్పుడు వచ్చిన తర్వాత సెకండ్ క్లూ అయింది, A2 ఆ పిల్లోడు ఆ కేసులో. అతన్ని తీసుకొని వెళ్దామని చెప్పేసి అనుకున్నాం. అంటే నైట్లో రైడ్ చేద్దామంటే నేనే వద్దన్నా. అది బీహారు, చిన్న పొరపాటు జరిగినా కూడా ముస్లిం పిల్లోడు, రంజాన్ నడుస్తుంది, మళ్ళీ వేరే ఇష్యూస్ అవుతాయి, వద్దని చెప్పేసి నేను పక్కన పెట్టేసిన. మార్నింగ్ తెల్లారిన తర్వాత కొంచెం అక్కడ 5-5:30కే మనకు కొంచెం తెల్లారిద్ది. 5-5:30కి వెళ్ళి నైట్లో అంతకుముందే సర్పంచ్తో మాట్లాడాము. చూడండి ఇట్లా మర్డర్ చేసి వచ్చినారు, మీరు మాకు కొంచెం హెల్ప్ చేయాల్సి వస్తుంది, ఏదైనా అంటే ముందే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం, రేపొద్దున మళ్ళీ మీ ఊరు వాళ్ళందరూ మా మీద అటాక్ చేయకుండా మీరు మమ్మల్ని కొంచెం ఇచ్చేయాలంటే వాళ్ళు కోఆపరేట్ చేస్తామండి, మీరు వచ్చేయండి అని చెప్పేసి అన్నారు. ఫస్ట్ వాళ్ళతో ఒక కానిస్టేబుల్ పంపించి
వాళ్ళతో మాట్లాడినాం. ముఖ్య అంటారు వాళ్ళు అక్కడ సర్పంచులు, వాళ్ళతో లేడీ ఉండే సర్పంచ్, వాళ్ళ భర్తతో వాళ్ళిద్దరితో మాట్లాడితే డెఫినెట్లీ చేస్తాం సార్, మీకు అట్లా లేదు అదని చెప్పేసి వాళ్ళు ఇది చేసినారు. మార్నింగ్ 5:30 4:46 కల్లా రైడ్ చేసినాం, పట్టుకున్నా. అట్లే కొంచెం రప్చర్ అయింది. పోలీసు వాళ్ళు వచ్చి మళ్ళీ లోకల్ పోలీసు వాళ్ళు మనకు వచ్చినారు. వచ్చి ఇక వాళ్ళ ఇది చేయడం వల్ల వాళ్ళు ఇన్వాల్వ్ ఉన్నారు, ఈ ఎవిడెన్స్ చూపిస్తున్నారు, సో మీరు వదలాల్సిందంటే అప్పుడు జనాలు కూడా వాళ్ళిద్దరిని అప్పుడు తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేస్తారు. అప్పుడు ఏమన్నారు డీసీపీ స్టీఫెన్ రవీంద్ర గారు? చాలా మంచి పేరు వచ్చింది దాంట్లో నాకు. ఓకే. అసలు తర్వాత గోల్కొండ తర్వాత ఎక్కడికి వచ్చారండి సార్? గోల్కొండ తర్వాత ఎక్కడికి వచ్చారు? నేను గోల్కొండ తర్వాత 2012లో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ చేశాను 1 year. దెన్ మళ్ళీ అడిషనల్ ఇన్స్పెక్టర్ బీచ్ చౌక్ వచ్చా, అక్కడ 3.5 years చేశాను. అక్కడ కూడా కొన్ని అంటే యశొచ్చు నేను కాదు కాబట్టి నా ఇన్వాల్వ్మెంట్ కొంతే ఉంటుంది. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ డబిరిపురా చేశా 2.5 years. అక్కడ కూడా ఒక లేడీని సూట్ కేసులో భర్త పెట్టేసి దుబాయ్ వెళ్ళిపోయినాడు కదా, ఒక లేడీ భార్యను చంపేసి మూట కట్టేసి రోడ్ మీద పడేసి వెళ్ళిపోయినాడు, మర్డర్ కేసు. దాన్ని కూడా డిటెక్ట్ చేసి ఎలా దొరికింది? ఇందులో డెడ్ బాడీ దొరికింది. యాక్చువల్ మిస్సింగ్ కేసు అయింది నారాయణగూడలో. అతను భార్యను తీసుకొని వచ్చినాడు, ఆయన మీద ఏదో అనుమానం ఈ అమ్మాయి ఏదో ఇచ్చేస్తుందని. అతను దుబాయ్లో ఉంటాడు. అనుమానంతో చంపేసి ఇంటికి తీసుకొచ్చి చంపేసి మూట కట్టేసి రోడ్డు పక్కన పడేసి వెళ్ళిపోయినాడు. మేము నైట్ అంతా వెతికినాం, బాడీ దొరకలే. అక్కడ మిస్సింగ్ కేసు అని తెల్లారుదామున మళ్ళీ 4 గంటలకు మళ్ళీ మా కానిస్టేబుల్ వినిపిస్తే బాడీ దొరికింది. అంటే ఇక్కడనే పడేసి ఉంటాడు లేకపోతే ఎక్కడన్నా అని అట్లా ఒక సుస్థాయిగా వెతికితే దొరికింది. దాని మీద అతన్ని ఇంటర్పోల్ వాళ్ళకి రాసి అప్పుడు మా సత్యనారాయణ సార్ డీసీ గారు ఉండే, సత్యనారాయణ సార్ డీసీ సార్ బాగా ట్రై చేసి అతన్ని ఇంటర్పోల్ ద్వారా రప్పించిన. దుబాయ్ పోలీసులే వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేసిపోయినారు. అది కూడా ట్రయల్ నడుస్తుంది ఇంకా. ఓకే. అండర్గోయింగ్ ట్రయల్. నెక్స్ట్ ఎక్కడికి వచ్చారండి? మంచి డబుల్పూర్ తర్వాత నేను ఎలక్షన్ దాంట్లో కూడా సైబరాబాద్ రాచకొండకు వచ్చా. రాచకొండలో 5 months ట్రాఫిక్ చేశా. తర్వాత మళ్ళీ సడన్గా సార్ మహేశ్వరం అప్పుడే కొంచెం చిన్న ఇష్యూ అయితే అక్కడ వెళ్ళండి అంటే అక్కడ మహేశ్వరంలో నేను వచ్చిన ఒక 6 monthsకే 6-7 monthsకే ఇది. సార్ మహేశ్వరం రాకముందు ఈ సర్వీస్లో ట్రాఫిక్ ఎక్కువ కనిపిస్తుంది. హైదరాబాద్ ట్రాఫిక్ చేశారు, రాచకొండ కమిషనరేట్ ట్రాఫిక్. ఈ 2 కమిషనరేట్కి ట్రాఫిక్లో వైలెన్స్ ఎక్కువ ఎక్కడ కనిపిస్తుంటుందండి? డిఫరెన్స్ ఉందా? అంటే స్టూడెంట్స్ వల్ల ఇది ఒక ఏజ్ గ్రూప్ కానీ చేస్తుంటారా, ఏళ్ళకి చేస్తుంటారు? లేదు సార్, యాక్చువల్లీ ఎక్కడైనా యంగ్ వాళ్ళ ఆటిట్యూడ్ కానీ ఎక్కడైనా అంతే. ఈవెన్ సిటీలో మన ఓల్డ్ సిటీలో చేసిన 18 to 22, 23 ఆ ఏజ్ పిల్లల గ్రూప్ థింకింగ్ కానీ అది కానీ సేమ్ ఉంటుంది. డ్రైవింగ్ కానీ వాళ్ళ అంటే ఎక్కువగా ఈ 2 కమిషనర్లు ఏ ఏజ్ గ్రూప్లో ఎక్కువగా ట్రాఫిక్ వైలేషన్స్ ఏంటే 18 to 22, 23, 24 పిల్లలు కొంచెం. అంటే ఏజ్ గ్రూప్తో పాటు ఎడ్యుకేటెడా అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు? కొంత మిక్సింగ్ అదంతా కొంచెం ఇదే ఉంటుంది, మిక్స్ అనుకోండి. ఇక అంటే నా క్వశ్చన్ ఏంటంటే ట్రాఫిక్ వైలేట్ చేస్తున్న వాళ్ళు ఎడ్యుకేటెడ్ ఉంటున్నారా లేదంటే? ఎడ్యుకేటెడ్ అంత పిల్లలు ఈరోజు చదువు లేకుండా ఎట్లున్నారా? అంటే వాళ్ళ యాటిట్యూడ్ ఏంటి? ఏదో ఎంజాయ్ చేద్దామనా లేదంటే ఇక అంతే వెహికల్ దొరకంగానే వాళ్ళ దాంట్లో ఒక రకమైన అదొచ్చి వైలేషన్స్. అంటే ఇంకొక అంశం వస్తుందంటే ట్రాఫిక్ అవగాహన లేదు అనేది కూడా వస్తుందండి. అంటే జనరల్ అయితే అవగాహన అంటే ఇండియన్ దాంట్లో చూస్తే కొంచెం డ్రైవింగ్ ఇది తక్కువనే ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర ఉన్న ట్రైన్ ఎవరు ఓన్లీ ఆర్టీసీ తప్ప మిగతా వాళ్ళకి ట్రైనింగ్ ఎక్కడ ఉంటుంది? మిమ్మల్ని చూసి నేను నేర్చుకుంటాను, నన్ను చూసి ఇంకోళ్ళు నేర్చుకుంటాను, పక్కన చూసి నేర్చుకుంటాను. కానీ ట్రాఫిక్ మీద అంటే డ్రైవింగ్ స్కిల్ అనేది ఓన్లీ రకంగా చూస్తే ఒక ఆర్టీసీకి తప్ప మిగతా వాళ్ళకి ఏం స్కిల్ ఉండదు కదా, అంటే ట్రైనింగ్ ఉండదు. అంటే అటువంటి అవగాహన కల్పించాలంటే ట్రాఫిక్ పోలీస్ మేము చేస్తాం కదా, ట్రైనింగ్ ఇస్తాం, వాళ్ళకు కౌన్సిలింగ్స్ ఇస్తాం. బిలో 18 years అయితే వాళ్ళకు లైసెన్స్ బండి సీజ్ చేసి వాళ్ళని పిలిపించి మళ్ళీ ఇక్కడ జరిగే యాక్సిడెంట్స్ కానీ ఏదైనా ఫాటల్ యాక్సిడెంట్ అయితే ఇతని ద్వారా అతను ఎట్లా ఇది జరిగిందని అట్లాంటి కౌన్సిలింగ్ కూడా
రెగ్యులర్ జరుగుతూనే ఉంటుంది కదా, చేస్తాం. పిల్లలు కూడా ఏజ్ 18 to 22 ఇయర్స్ పిల్లల్ని స్పెషల్లీ పిలిపించి వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్, మీరు వెహికల్ ఇవ్వద్దు వీళ్ళకు, ఇస్తే వీళ్ళు ఆటిట్యూడ్ చూడండి ఒకసారి ఎట్లుండాలి, చాలా కౌన్సిలింగ్ చేశాం. అచ్చా సార్, మహేశ్వరం దగ్గరకు వచ్చిన తర్వాత ఈ కేసు స్టార్ట్ అయింది. ఆ టాపిక్ వెళ్ళే ముందు బుచ్చిరెడ్డి గారు, మీరు ఈ కేసు వాదించే ముందు మీరు నల్లకోట ఎందుకు వేసుకున్న తర్వాత మీరు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయిన తర్వాత కన్విక్షన్ తీసుకున్న కేసుల గురించి చెప్పారు. నేను కన్విక్షన్ చేసుకున్న కేసులు అంటే నేను కాంటెస్ట్ చేసి 100% కన్విక్షన్, పోలీస్ సహకారం ఉంది. ప్లస్ నేను కంటెస్టెడ్ జనరల్గా ఏంటంటే కంటెస్టెడ్ తక్కువ వస్తాయి మాకు. ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత కాంప్రమైజ్ ఎక్కువ అవుతాయి, మేజర్స్ ఉంటారు కాబట్టి కాంప్రమైజెస్ స్టేజ్ ఎక్కువ ఉంటుంది. వచ్చిన వాటిలో 100% కన్విక్షన్. ఇంతవరకు ఏది మీరు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయిన తర్వాత ఫస్ట్ కన్విక్షన్ తీసుకున్నది ఒక అమ్మాయిని, ఒక టీచర్, బడి పంతులు అంటే ప్రైవేట్ స్కూల్ టీచరు, అమ్మాయిని 8th క్లాస్ నుంచే ట్రాప్ చేస్తాడు. ట్రాప్ చేసిన తర్వాత ఇంటర్మీడియట్ స్టేజ్ వచ్చిన తర్వాత అమ్మాయితోని పార్టిసిపేటెడ్ ఇన్ సెక్సువల్ ఇంటర్కోర్స్ ఇన్ ద ఫాల్స్ ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్. ఆ అమ్మాయి తర్వాత ప్రెగ్నెన్సీ వస్తుంది. ఆ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత అమ్మాయి పెళ్లి చేసుకోమని అడుగుతుంది, కానీ అతను ఒప్పుకోడు. తర్వాత పోలీసు వాళ్ళు దాంట్లో చేసిన గొప్పతనం ఏంటంటే డిఎన్ఏ చేశారు. బాబు పుట్టిన తర్వాత డిఎన్ఏ చేశారు, కేసు పెండెన్సీలో ఉన్నాయి. ఆ డిఎన్ఏ ద్వారా సర్టిఫికేట్ ద్వారా ప్రూఫ్ అయింది అతనికి, దానికి శిక్ష పడింది, 10 years పడింది. ఆ మ్యాక్సిమం పనిష్మెంట్ అంతే ఉంది, 376(2)(n) కింద అంతే ఉంటుంది. మ్యాక్సిమం పనిష్మెంట్ 10 years పడింది. అందులో డిఫెన్స్ వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఇది ఫాల్స్ ప్రామిస్ కింద రాదు, ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈయన ఎప్పుడు కానీ ఆమెతో తిరగలేదు అనేది వాళ్ళ కంటెన్షన్. మనం తిరిగిందని ప్రూవ్ చేసుకోవడానికి ఒక 4 విట్నెస్లను పెట్టుకున్నాం. అంటే వాళ్ళని ఇద్దరిని ఒక దగ్గర చూస్తున్నాను, అంటే ఒక బర్త్డే పార్టీలా వాళ్ళ ఫ్రెండ్ చూసింది, ఆ అమ్మాయి ఎవిడెన్స్ ఇచ్చింది. ప్లస్ వాళ్ళ అమ్మాయి వాళ్ళ నా గ్రాండ్ మదర్ మా ఇంటికి వచ్చేవాడు, ఇట్లా కలిసి ఉన్నారు, ఫ్రెండ్షిప్ ఉంది, అంతవరకు ఆ ఎక్స్టెంట్ వరకు అది చెప్తే సరిపోతుంది. ఇంకొక ప్రైవేటు థర్డ్ పార్టీ విట్నెస్ ఆయన కూడా చెప్పిండు, ఏమని అంటే నేను వీళ్ళని చూసినా వీళ్ళిద్దరు కలిసి తిరిగేది అని, అంతవరకు సరిపోతుంది. సైంటిఫిక్ ఎవిడెన్స్, డిఎన్ఏ అల్టిమేట్, దానికి మరి ఎవరు దాన్ని కాదని లేదు కదా. అంటే అందులో కన్విక్షన్ వచ్చిందండి, అంటే ఎంత వచ్చిందండి? 10 years. ఓకే, అంటే 376(2)(n) అంటారు దాన్ని. వచ్చా, ఆ కేసుతో పాటు ఇంకేం చేసుకొచ్చారు? మరి నాకు ఇప్పుడు నేను పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయ్యిందే ఓన్లీ డీల్ విత్ ది 376 కేసెస్ ఓన్లీ. ఆ కోర్టే మెంట్ ఫర్ 376, ఓకే, వేరే కేసులు ఉండవు దాంట్లో, ఓన్లీ 376. ఓకే. ఆ తర్వాత ఇంకో కేసు కూడా చేశాను, దాంట్లో కూడా సేమ్ ఆ అమ్మాయి బాబు డిఎన్ఏ చేశారు, సేమ్ లైన్స్లో ఉంది, ఆల్మోస్ట్ సేమ్ లైన్స్. ఆ తర్వాత ఇంకొక కేసు చేశాను, ఇది మన ఐటమ్ రవిశేఖర్ అని చెప్పేసి హైతనగర్ పిఎస్జి, అది సెన్సేషనల్ వన్. ఆయన అమ్మాయిని ట్రాప్ చేసి తీసుకుపోయి మన బార్డర్ కాదు దాంట్లో ఆంధ్రప్రదేశ్ బార్డర్లో రేప్ చేయటం, ఆ తర్వాత పోలీసు వాళ్ళు దాన్ని సీన్లు కండక్ట్ చేయటం, ఇక్కడ అక్కడ అన్ని జగల సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. ప్రతి విట్నెస్ని ఎగ్జామ్ చేశారు. ఇతను ట్రావెల్ అయిన ప్రతి విట్నెస్ని, ఫర్ సపోజ్ రింగ్ రోడ్ మీద వెళ్ళాడు, రింగ్ రోడ్ మీద టోల్ గేట్లను అక్కడ కలెక్షన్ చేశారు. ఏంది, ఈ బండి పాస్ అయిందా లేదా, పలానా నంబర్ బండి పాస్ అయిందా, ఆ బండి పాస్ అయిందనేది తెచ్చారు. 64B అంటాం మేము, 64B సర్టిఫికేట్ తెచ్చారు. ప్లస్ ఆ విట్నెస్ కూడా ప్రొడ్యూస్ చేశారు పోలీసు వాళ్ళు. టోల్ గేట్లో ఎవరైతే పనిచేస్తుండో అతను సర్టిఫికేట్ ఇచ్చిన అతన్ని పలానా టైంలో పలానా బండి పాస్ అయింది, అతను అంతవరకు చెప్పగలడు, అంతవరకు చెప్పించారు. ఆ తర్వాత నెక్స్ట్ టోల్ గేట్లో కూడా సేమ్ సిచ్యువేషన్. అది కాకుండా ఫస్ట్ ఎక్కడ పికప్ చేసిన పికప్ పాయింట్లో కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి. అది ఒక కాలనీ, బిఎన్ రెడ్డి నగర్ కాలనీ, అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి. అక్కడ కాలనీ వాళ్ళు సంబంధించిన తీసుకొచ్చి 64B తీసుకొని మళ్ళీ అక్కడ వాళ్ళని కూడా ఎగ్జామిన్ చేసినాం. అంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి, జర్నీ స్టార్ట్ అయిన నుంచి ఆడు ఎక్కడ పోయిండు ఎంతవరకు వచ్చింది అనేది 100% బిల్డప్ అయింది. మినిట్ మీద ఉంది, 100% బిల్డ్ అయింది కేసు. ఎక్కడ కానీ ఎస్కేప్ కావడానికి అతనికి అవకాశం లేదు. ఆ కేసులో జడ్జి గారు లైఫ్ కన్విక్షన్ ఇచ్చారు. సార్, ఇప్పుడు మీరు అన్నారు పక్క స్టేట్లోకి తీసుకెళ్ళి అక్కడ రేప్ చేశాడని, ఇక్కడ పికప్ వేరే స్టేట్లో వేరే జ్యుడిక్షన్లో రేప్ జరిగింది, అది కూడా ఇక్కడ కోర్టు కన్సిడర్ చేస్తుంది 100%. మన ఇప్పుడు బీహార్ సార్ ఇంతకుముందు చెప్పింది కదా, బీహార్లో తీసుకొచ్చినాం.
ఆడ కూడా పంచనామా చేస్తారు, ఆడ వీళ్ళు అరెస్ట్ చేస్తారు, ఆడ అరెస్ట్ రికార్డు ఉంటుంది. అంటే ఎక్కడైతే రేప్ జరిగిందో అక్కడ అవి ఏం సీజ్ చేస్తారండి వీళ్ళు అక్కడ రేప్ అంటే ఇది అండర్ థ్రెట్, అంటే రేప్ అనేది వివిధ రకాలుగా ఉంటుంది. ఒకటి ఏంటంటే అండర్ థ్రెట్, ఇది మాత్రం అండర్ థ్రెట్, అంటే అమ్మాయిని భయపెట్టి చంపేస్తా అని బెదిరించి రేప్ చేసిన కేసు ఇది. అంటే ట్రాప్ చేసి రేప్ చేశాడు. కాబట్టి అక్కడ సీజ్ అంటే బట్టలు సీజ్ చేస్తారు, కార్లో బట్టలు దొరికాయి. దాని మీద ఎవిడెన్స్ ఉందా, సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉంది. సిమెన్ కలెక్ట్ చేశారు, సిమెన్ మ్యాచ్ అయింది. డిఎన్ఏ దాంట్లో కూడా కీ రోల్ ప్లే చేసింది డిఎన్ఏ. అతను డిఎన్ఏ బ్లడ్ శాంపిల్ ప్లస్ ఈ సిమెన్ మ్యాచ్ చేశారు. అది 100% సైంటిఫిక్ కూడా ప్రూవ్ అయింది. అందుకని పెట్రోల్ పంపులో ఉన్నాడని ఆ కేసులో నాకు ఐడియా ఉంది. ఆ పెట్రోల్ పంపులో పనిచేస్తున్న వాళ్ళు కూడా వచ్చి సాక్ష్యం చెప్పారు. 100% వాళ్ళని తీసుకొచ్చి ఎగ్జామ్ చేశాము. ప్లస్ వీళ్ళు ఒకరోజు స్టే చేశారు ఒక చర్చిలో, చర్చి వాళ్ళ దగ్గరలో. అక్కడ ఒక ప్లే చేస్తాడు, ఇతను ఒక డ్రామా ప్లే చేస్తాడు. ఆ చర్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఇట్లా చూడండి మా పాప ఈమె, మా అన్న వాళ్ళ కూతురు, మా కజిను, ఈమెకు జాబ్ వచ్చింది, ఈమెకు మొక్కు తీర్చుకోవడానికి వచ్చాము ఇక్కడికి, మేము రేపు పొద్దున దీనికి ఇంత డొనేషన్ ఇస్తాం, అంత డొనేషన్ ఇస్తాం, చాలా పెద్ద అది అని చెప్పుకుంటాడు. చెప్పుకొని అక్కడ షెల్టర్ తీసుకుంటాడు. అక్కడ వాళ్ళని కూడా ఎగ్జామ్ చేస్తాం. ఇక్కడ షెల్టర్ తీసుకోవడం, అక్కడ కూడా ఎగ్జామ్, అంటే డే టు డే, మినిట్ టు మినిట్, ఎవ్రీ సీన్ కన్స్ట్రక్షన్ చేస్తారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు మీకు 100% పోలీస్ దాంట్లో అప్రిషియేట్ చేయాల్సిన విషయం. దాంట్లో మా గొప్పతనం కాదు, పోలీస్ గొప్పతనం. దాని తర్వాత ప్రొడ్యూస్ చేయడం, ఎట్లా ప్రొజెక్ట్ చేయడం అనేది మాది బాధ్యత. కానీ ఆ కేసులో డిఫెన్స్ ఏం తీసుకున్నాడండి? ఆ డిఫెన్స్ అనేది వాళ్ళు సేమ్ ఒకటే ఉంటుంది. జనరల్గా 376 కేసులు అనేది రేప్ చేయలేదు అంటారు. కానీ సైంటిఫిక్ ఎవిడెన్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి డిఫెన్స్కి అవకాశమే ఉండదు. డిఎన్ఏ వచ్చింది, కన్విక్షన్ వచ్చింది, లైఫ్ పడింది. అంటే ఈ 2 కేసులు కాకుండా ఒక కేసు ఉంది చెప్తా అన్నారు మీరు ముందు. అది ఇదే కేసు, మహేశ్వరం కేసు పెండింగ్లో ఉందని చెప్పాను. అవును, దానికన్నా ఇంకొకటి మర్చిపోయిన కేసు కూడా చెప్తా అన్నారు. మర్చిపోయింది, రికలెక్ట్ చేసుకుంటలేను నేను. కానీ సరే, ఈ కేసులు కాకుండా ఇంకా వేరే ఉన్నాయండి? వేరే డిఫెన్స్ సైడ్ చేసాం, కానీ ఈ సైడ్లో ఉన్నాయి, వేరే ఉన్నాయి, కానీ అవంతా గుర్తులేదు. డిఫెన్స్లో వేరే ఏం తీసుకొచ్చారు? డిఫెన్స్లో నేను క్రిమినల్ సైడ్ చేశాను. ఒకటి ఇంతకుముందు కూడా చెప్పాను మీకు, 302 యాక్విటల్ తీసుకున్నాను. 376 విత్ 366 అది యాక్విటల్ తీసుకున్నాను. అది ఎలాగొచ్చిందండి? అది సింపుల్ లాజిక్ సార్, చాలా చిన్న లాజిక్ అది. అంటే అమ్మాయి వల్ల మైనర్ అని కేసు పెట్టారు వాళ్ళు. మైనర్ ఎలోప్ చేసి తీసుకుపోయిండు ఎక్యూడ్ అని వాళ్ళ కేసు. ఇది 376 విత్ 366 కిడ్నాప్, మైనర్ గర్ల్ కిడ్నాప్. తీసుకుపోయి ఆ అబ్బాయి తీసుకుపోయి గుల్బర్గా తీసుకుపోయి రేప్ చేశాడు అనేది వీళ్ళ కేసు. నా కంటెన్షన్ ఏంది, అమ్మాయి మైనర్ కాదు, మేజరు, అసలు కిడ్నాప్ అనేది జరగలేదనేది నా కంటెన్షన్. అలా ఫాదర్ను ఎగ్జామ్ చేశాను, క్రాస్ ఎగ్జామ్ చేశాను. ఆ క్రాస్ ఎగ్జామినేషన్లో నేను ఒకటి అడిగాను, మీకు పెళ్ళి ఎప్పుడు అయింది అని అడిగితే 1982లో సార్ అన్నాడు. ఫస్ట్ ఎప్పుడు మీకు పాప పుట్టిందంటే 83లో అన్నాడు. ఇది రెండవ పాపనా అంటే అవును అన్నాడు. 83లో పుట్టింది అన్నాడు. దాని క్యాల్కులేషన్ ప్రకారంగా అమ్మాయికి 20 years వచ్చేస్తుంది, 19 to 20 మధ్యన వచ్చేస్తుంది. కాబట్టి నాకు ఫర్దర్గా కేసు చేయాల్సిన పని లేదన్న. ఒకటి ఏది మైనార్టీ క్లోజ్ అయిపోయింది. దాంతో కిడ్నాప్, రెండోది కిడ్నాప్ అనేది ఎక్కడ అవుతుంది, ఇంటికి వెళ్ళి తీసుకపోతే బయటకు తీసుకుపోవాలి. తీసుకుపోయినప్పుడు రెసిస్టెన్స్ ఉండాలి. అంటే కిడ్నాప్ అంటే అమ్మాయి అరవాలనో లేకపోతే ఏదో ఒకటి అమ్మాయి ఆపాలి. అది నేను అతను అడిగాను, మీ ఇల్లుకి బస్ స్టాప్ ఎంత దూరం, బస్ స్టాప్ వరకు వెళ్ళారని చెప్పాడు. బస్ స్టాప్ ఎంత దూరం ఉండాలని, హార్డ్లీ నియర్ బై 1 kilometer ఉంటుంది సార్ అన్నాడు. మరి 1 kilometer మధ్యన షాప్స్ ఉన్నాయని అడిగాను. ఎస్ సార్ షాప్స్ ఉన్నాయి, ఇటు అటు షాప్స్ ఉన్నాయి. అవి ఎప్పటికి ఓపెన్ ఉంటాయా? ఓపెన్ ఉంటాయి. అందులో పబ్లిక్ ఉంటారు. అంటే ఇంత దూరం ఇద్దరు వ్యక్తులు నడుచుకుంటే వెళ్ళాలంటే రెసిస్టెన్స్ లేదని అర్థం ఒకటి. ప్లస్ ఇంకొకటి 100% కాదు, విల్లింగ్ కాదు. రేప్ అనేది దాంట్లో నీకు ఎక్కడ సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు. ఓన్లీ వీళ్ళ ఓరల్ ఎవిడెన్స్ ఏంటంటే గుల్బర్గాలో రేప్ చేసిండు అనేది. అక్కడ సీన్ లేదు, రీకన్స్ట్రక్షన్ దాంట్లో ఏం చేయలేదు పోలీసులు. కాబట్టి మనకు రేపు అనేది అసలు ఇమ్మీడియట్ ఈ రెండు డిస్ప్రూవ్ అయితే అది ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. కానీ డాక్టర్ రిపోర్ట్ ఉంటుంది కదండి, కెనాట్ బి రూల్డ్ అవుట్ అండి. ప్రతి విషయంలో ప్రతి కేసులో కూడా డాక్టరు కెనాట్ బి రూల్డ్ అవుట్ అని ఇస్తాడు. రేపు జరిగిందని ఎక్కడ ఏ డాక్టర్ ఇయ్యడు. రేప్ కెనాట్ బి రూల్డ్ అవుట్ ఈ పదం వాడతారు. కానీ అమ్మాయి అన్మ్యారీడ్ కాబట్టి ఏ విధంగా మనం ప్రూవ్ చేయగలం? అమ్మాయి అన్మ్యారీడ్ కాబట్టి మ్యారీడ్ అనుకోండి, మీరు చెప్పిన సెంటెన్స్ ఏ కేసు అయినా అంతే చెప్తారు. మీ అన్మ్యారీడ్ అండ్ మ్యారీడ్ పదం ఇదే ఉంటుంది. రేప్ కెనాట్ బి రూల్డ్ అవుట్ అంటే ఐమన్ అంటాం మనం. ఐమన్ ఇంటాక్ట్ ఉండాలంటాం. ఏది మ్యారేజ్ కాని ఉమెన్లో ఐమన్ ఇంటాక్ట్ ఉండాలనేది రూల్. కానీ అది వివిధ కారణాల మూలంగా కూడా ఇంటాక్ట్ ఉండకపోవచ్చు. స్పోర్ట్స్ మ్యాన్కి ఉండదు. స్పోర్ట్స్ మెన్ ఆర్ ఉమెన్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, స్పోర్ట్స్ ఉమెన్కి ఉండదు. అది
ఇంటాక్ట్ ఉండదు. వేరే కారణాలతోటి కూడా అంటే కాలు పెద్ద పెడితే కూడా ఉండదు, అంటే ఆ కారణాలతో కూడా టైర్ అయి ఉండొచ్చు. అంటే మీరు చెప్పిన కేసుల్లో ఇక్కడ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఫెయిల్ అయింది కాబట్టి మీకు కన్విక్షన్ వచ్చింది. ఫెయిల్ అయిందని ఒక కారణం, మనం ఈ రెండింటిని సబ్సిడైజ్ చేసాం కాబట్టి మూడోది ఆటోమేటిక్గా ఎగిరిపోతుంది. అంటే ట్రస్ట్ వర్త్ ఆఫ్ విట్నెస్ మెయిన్ సార్. ఫస్ట్ కోర్టులో ఏది ప్రొడ్యూస్ చేసినా ట్రస్ట్ వర్త్ ఉండాలి, అంటే ఆ విట్నెస్ చెప్పేది నిజము అనేది జడ్జి గారికి అనిపించాలి. ఈ రెండు అబద్ధం ఆడినాడు మూడోది అబద్ధం ఆడడానికి గ్యారంటీ ఏంటి? ఆ కాన్సెప్ట్ ఉంటుంది. ఓకే, కానీ అంటే ఆ కేసు గురించి ఒకసారి డిస్కస్ చేసి, ఇప్పుడు మీరు పీపీ కాబట్టి సార్, ఒకవేళ ఆ కేసులో మీరే పీపీ అనుకోండి, మీరు ఇప్పుడు ఏం చేస్తారు? మేము అనేది సైంటిఫిక్ ఎవిడెన్స్ ఫస్ట్ తీసుకుంటాము. ఫస్ట్ విట్నెస్కి మేమేం చెప్తామంటే, నాకు ఇప్పుడు నేనేం చెప్పిను అదంతా ముందే బ్రీఫ్ చేసుకుంటాను. అంటే ఈ ప్రశ్నలు వస్తాయి నీకు, నేను డిఫెన్స్ చేసిన కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ ఈ యాంగిల్లో ప్రశ్నలు వస్తుంది కాబట్టి ఈ యాంగిల్లో ఫస్టే క్రాస్ ఎగ్జామ్ చేసుకుంటాను విట్నెస్ను. PW1 100% ఫస్టే క్రాస్ చేసుకుంటాను నేను. ఇవి వస్తే ఇవి ఆన్సర్స్ ఉంటాయి. నీ పరిస్థితి ఏంది ఫస్ట్ అసెస్ చేసుకుంటాను నేను. చెప్పగలడా చెప్పలేడా, చెప్పకపోతే అప్పుడు నేను ట్యూన్ చేసుకుంటాను, ఆ తర్వాతనే ప్రొడ్యూస్ చేస్తాను. ఇప్పుడు ఇదే కేసు గురించి మాట్లాడితే మీరు డిఫెన్స్ కాబట్టి మీ క్లయింట్కి మీరు సేవ్ చేశారు. మీరు అదే కేసులో పీపీ ఉంటే అదే ఇన్వెస్టిగేషన్ పార్ట్ ఉందనుకోండి, పోలీసులకి ఆ కేసులో కన్విక్షన్ రావాలంటే ఇప్పుడు మీరు పోలీసు కలిపి డిస్కస్ చేసుకుంటున్నారు కాబట్టి ఒకవేళ మీరు పీపీ ఆ ఐఓకి ఎలాంటి సజెషన్ చేస్తారు? దాంట్లో ఏం లేదు సార్, దాంట్లో ఒకటే ఎందుకంటే మీరు చాలా స్పష్టంగా చెప్పారు కిడ్నాప్ అనేది రూల్డ్ అవుట్ అవుతుంది, మైనర్ అండ్ రూల్డ్ అవుట్ అయిపోయింది. ఈ రెండింటిని ప్రూవ్ చేయాలంటే పోలీసు ఏం చేయాలి? సింపుల్ లాజిక్, ఏజ్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ. దాంట్లో ఫైల్ చేసి ఏజ్ సర్టిఫికేట్ కూడా, కానీ ఫాదర్ స్టేట్మెంట్తో అది కొట్టుకుపోతుంది. అంటే నేను అడుగుతుంది చాలా క్లారిటీగా, నేను చెప్తున్నది మనం ఏ సర్టిఫికేట్ ఫైల్ చేశాను నేను చేసిన కేసులో, ఏ సర్టిఫికేట్తో పాటు ఫాదర్ కూడా ఎలిమెంట్గా తీసుకోవాలి. నేను ఒకవేళ నేను ప్రాసిక్యూషన్కి వస్తే ఫస్ట్ అది అడుగుతా, మీ పాప ఏజ్ ఎంత అని అడుగుతా. ఫస్ట్ అడుగుతా క్వశ్చన్ అది. నేను ఫస్ట్ ఆ స్టేట్మెంట్లో నీ పాప ఏజ్ ఎంత, ఎప్పుడు పుట్టింది అంటే ఈ రెండు వచ్చే వరకు అతను మైనారిటీ మేజర్ అని నాకు తెలిసిపోతుంది కదా. ఇప్పుడు ఆయన చెప్పినట్లుగా మైనారిటీ మేజర్ అని తెలిసింది అనుకోండి, మీరు పోలీస్కి ఏం చూడండి చేస్తారు? అప్పుడు ఆ స్టేజ్ కాదు. ఓకే, అది ఆ స్టేజ్లో నేను ట్రయల్ చేసే స్టేజ్ అది కాదు నడుస్తుంది. ఇప్పుడు మీరు ఆల్రెడీ ఆ కేసులో చాలా రెండు విషయాలు చాలా క్లారిటీ తీసుకొచ్చారు. పెళ్ళి ఎప్పుడైంది, ఫస్ట్ పాప ఎప్పుడు వచ్చింది, రెండో పాప, అక్కడ మీకు మైనర్ మేజర్ అనేది వచ్చేసింది. అదేవిధంగా కిడ్నాప్ ఇక్కడ నుంచి బస్ స్టాప్ వరకు అందరూ చూస్తుండగా విల్లింగ్గా వెళ్ళిందా బలవంతంగా వెళ్ళిందా, వెళ్తున్నప్పుడు డిస్టర్బెన్స్ లేదని చేసుకొచ్చారు. రియల్గా అదే కేసు మీ చేతికి వచ్చినప్పుడు ఈ కేసులో కన్విక్షన్ తీసుకురావాలంటే వాడు ఏదో మిస్యూజ్ చేసి ఉండొచ్చు, లేదంటే మబ్బి పెట్టి తీసుకెళ్లి రేపు చేసి ఉండొచ్చు, కానీ మీరు పర్సనల్గా ఆ కేసుని కన్విక్షన్ తీసుకురావాలి అని గట్టిగా కంకణ కట్టుకున్నారు అనుకోండి, పోలీస్కి మీరు ఏం ట్యూనింగ్ చేస్తారు, ఎలా దర్యాప్తు చేయాలి? సింపుల్ లాజిక్ సార్, తక్కువ విట్నెస్ని ఎగ్జామ్ చేయాలి. ఫస్ట్ ఒకటేంటంటే ఒక్కరినో ఇద్దరినో ఆ సీన్ సైట్లో, ఇప్పుడు నా అక్కడ ఏమైంది ఎవరిని విట్నెస్ ఎగ్జామ్ చేయలేదు, బలవంతంగా చేయబట్టి లాక్కపోతున్నాను విట్నెస్ ఒకటి కావాలి. అది అడుగుతున్నాను, అక్కడ కావాలి ఒక విట్నెస్ కావాలి. ఒక విట్నెస్ అక్కడ తీసుకుంటే ఈ కేసుకి అక్కడ అది క్లోజ్ అవుతుంది, ఇది కిడ్నాప్ అనేది ప్రూవ్ అవుతుంది ఫస్ట్. నెక్స్ట్ వచ్చి మైనారిటీ మేజర్ అనేది డిపెండ్స్ అపాన్ క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది అనుకోండి, అంత ఈజీగా అంటే అడ్వకేట్ అవతల గట్టిగా ఉంటే ఇట్లాంటి విషయాలు బయటకు తీసుకురావచ్చు. దాన్ని ఒక విట్నెస్ క్రియేట్ చేయాలి, తప్పదు కదా. నువ్వు అసలు కిడ్నాప్ అనుకుంటే మనం శిక్ష పడాలంటే ఒక విట్నెస్ ఉండాల్సిందే కదా. అది ఒక దారి తప్పిన తప్పలేదులేండి, అక్కడ ఒక విట్నెస్ ఉంటేనే శిక్ష పడుతుంది, లేకపోతే పడదు. ఆ విట్నెస్ కు స్ట్రాంగ్ విట్నెస్ ఉండాలి, భయపడే అటు ఇటు అయితే కష్టం. 100% చూసిన వ్యక్తి అయి ఉండాలి, లేకపోతే చెప్పగలిగిన వ్యక్తి అన్న అయి ఉండాలి, రెండిట్లో ఎవరో ఒకరు అయి ఉండాలి. అది లాస్ట్ వరకు నిలబడే వ్యక్తి కూడా అయి ఉండాలి. మధ్యలో హాస్టల్ అయిపోతుంటే కానీ ఒకప్పుడు మధ్యలో హాస్టల్ అయ్యిందని ఇప్పుడు 90% విట్నెసెస్ స్టాండ్స్ అండ్ ఓన్ లెగ్స్ పక్క 100% నిలబడుతున్నారు. ఎందువల్లండి? అది నేను అనుకోవడం ఏంటంటే పోలీస్ ఇచ్చిన ధైర్యం కావచ్చు, పోలీస్ మానిటరింగ్ కావచ్చు, రెండు. ఇంతకు ముందు పోలీస్ మానిటరింగ్ కానీ ట్రయల్ చేసే ఇంట్రెస్ట్ కానీ అది లేకపోయేది. కేసు కట్టినాం మూట కట్టినాం పీపీకి ఇచ్చినాం అయిపోయింది, మా పని అయిపోయింది అనేది దులిపేసేది. కానీ ఇప్పుడు ప్రజెంట్ డేస్లో అంటే నేను అబ్జర్వ్ చేస్తున్నట్టు 3 yearsలో నేను అబ్జర్వ్ ఇప్పుడు ఆల్మోస్ట్ 2.5 years నుంచి పీపీని, ఈ 2.5 years అబ్జర్వ్ చేసింది ఏంటంటే ప్రతి కేసులో ఏదైతే కన్విక్షన్ ఉన్నదో దాన్ని మానిటరింగ్ చేస్తున్నారు. మానిటరింగ్ చేసి ప్లస్ విట్నెస్ వాళ్ళందరినీ ఒక ట్రాక్ మీద తెచ్చి పెడుతున్నారు. మేము కూడా సజెస్ట్ చేస్తున్నాం, ఇంతకుముందు స్టాక్ విట్నెస్లను పెట్టేవాళ్ళు, దయచేసి స్టాక్ విట్నెస్లను ఎవరిని పెట్టకండి, సీన్కి వెళ్ళండి, ఒకరోజు లేట్ అయినా కష్టమైనా
ఇబ్బంది అయినా విట్నెస్లను పెట్టండి, ప్లస్ గవర్నమెంట్ సంబంధించిన వాళ్ళని పెట్టండి. హాస్టల్ అవ్వడం అనేది చాలా తక్కువ ఉంటుంది వాళ్ళ రేషియో. ఆ విధంగా బిల్డప్ చేస్తారు కేసులు, అందుకని కన్విక్షన్ రేషియో కూడా పెరుగుతుంది. అంటే ఇంకొక క్వశ్చన్ వస్తుందండి ఇక్కడ. ఇప్పుడున్న పరిస్థితి కాకుండా గతంలో కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలంటే భయపడేవారు. ఎస్, అంటే ఒకటి టైం వేస్ట్ అని, రెండోది డబ్బులు ఖర్చు అని, తర్వాత మూడోది ప్రాణభయం, మనం ఏమైనా కొడతాడో తిడతాడో అనేది. ఇప్పుడు ఆ పరిస్థితి నుంచి బయటపడడానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అంటే విట్నెస్కి టైం వేస్ట్ కాకుండా ఎక్స్పెండిచర్ ఇవన్నీ ప్రొటెక్ట్ చేయడం ఏ విధంగా? అంటే ఒక విధంగా ఇది ఫైనాన్షియల్గా పోలీస్కి జేబుకు చిల్లు అనే పరిస్థితే. నిజంగా కోర్టులో కానీ ఆ ప్రొవిజన్ లేదు. ఒకవేళ ఫస్ట్ టైం వస్తే లేదు, దిర్ ఇస్ నో పే చేయాల్సిన పని లేదు కోర్టు. ఇన్ కేస్ ఫెయిల్యూర్ అయితే సెకండ్ టైం వస్తే అదర్ సైడ్ పే చేయాల్సిన పరిస్థితి ఉంటుంది, బాటా కానీ లేకపోతే ఇంకేదన్నా ఖర్చులు కానీ. కానీ పోలీసు వాళ్ళకి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ప్రతిది మానిటరింగ్ చేయడం మూలాన ఆర్దాకు వస్తుంది, ప్లస్ పబ్లిక్ కూడా రియలైజ్ అవుతుంది డే టు డే. ప్లస్ ఈ జనరల్గా ఏంటంటే ఎవడు చంపుతానోడు ఎవడు చంపడు, ఆ బెదిరింపులు మామూలే అనేది పబ్లిక్ కూడా అర్థమవుతుంది. ఒక్కసారి ఇప్పుడు ఇంతకుముందు సార్ రౌడీజం ఉండేది ఓల్డ్ సిటీలో, ఇప్పుడు ఏడుంది? లేదుగా. అంటే వాళ్ళ పేరు చెప్తే భయపట్టు. ఎవరు రౌడీజం లేదంటున్నారా? లేదు, 100% లేదు. అంటే ఇప్పుడు పొలిటీషియన్లు రౌడీలుగా మారుతున్నప్పుడు ఇంకా అవసరం అది పాలిష్డ్ రౌడీజం. నేను కూడా ఒప్పుకుంటాను పాలిష్డ్ రౌడీజం అంటే ఎకనామికల్ రౌడీజం. అది అంటే ఫిజికల్గా లేదు. ఇప్పుడు ఫిజికల్గా అయితే నాకు కొంతమంది పొలిటీషియన్లు మారడం కూడా పాలిష్ రౌడీగా అనుకోవచ్చు. పాలిష్ అంటే వాళ్ళు ఎకనామికల్గా అఫెన్సెస్ చేస్తుంది తప్ప మీకు ఫిజికల్గా అనేది చాలా తగ్గిపోయింది. ఒక పేరు చెప్తే భయపడే స్టేజ్ అయితే లేదు పబ్లిక్లా. లేదు, ఆ స్టేజ్ అయితే ఇప్పుడు పోయిందిలేండి, పోయింది. ఓకే సార్, ఇప్పుడు ఆ కేసు తర్వాత మీరు మనం మహేశ్వరం కేసు చేసాం. ఓకే సార్, మహేశ్వరం కేసుకి వచ్చారు కాబట్టి మహేశ్వరంలో ఆ కేసు ఏ విధంగా ఫస్ట్ కంప్లైంట్ వచ్చింది, ఆ 376తో పాటు ఎన్ని క్లాస్ యాడ్ చేశారు, ఆ గ్యాంగ్ రేప్ గురించి ఒకసారి చెప్పండి. యాక్చువల్లీ అది 16th అండ్ 17th ఇంటర్వ్యూయింగ్ నైట్, అది అరౌండ్ 8:30కి అది ఉంటుంది, అఫెన్స్ అయింది. లేడీ యాక్చువల్గా నేచురల్ కాల్స్ కానీ జస్ట్ ఒక 50 మీటర్స్ ఇంటి దగ్గర నుంచి, అంటే బ్రిక్ లేన్ అది, అక్కడి నుంచి ఒక 50 మీటర్స్ జొన్న చేను ఉంది, దాని పక్కన న్యాచురల్ కాల్కు జనరల్ వాళ్ళు ఎవ్రీడే ఇచ్చేసేది. అరౌండ్ 7:30 7:45కి అట్లా బయటికి వెళ్ళి ఉంటుంది. వెళ్ళి ఒక 1/2 అవర్ 45 మినిట్స్ అయింది, అమ్మాయి రాలే. అయితే భర్త ఏం చేసిందంటే చిన్నపిల్లలు ఉన్నారు, ఏడుస్తున్నారు, కంగారు పడి పక్కనే వాళ్ళ బంధువులు ఉంటే వాళ్ళని తీసుకొని వెతకడానికి ఎట్టయితే నేచర్ కాల్కి వెళ్ళిందో అదే సేమ్ రూట్లో ఇతను కూడా వెళ్ళాడు. ఫస్ట్ వీళ్ళు పేరు పెట్టి పిలిచినారు, కానీ ఆమె రెస్పాండ్ కాలేదు. ఇంకొంత దూరం వెతుక్కుంటూ అట్లే అరుచుకుంటూ పోతుంటే కొంతమంది పరిగెత్తుకుంటూ పోయినట్టు కనిపించింది వాళ్ళకు. పోతే అక్కడ లేడీ ఉంది. ఏం జరిగిందంటే అప్పుడు కొంచెం అంత ఇదై ఉంటే వాళ్ళు మళ్ళీ సర్ది అంతా చేసి, ఒక లేడీ కూడా ఉంది దీంట్లో, వీళ్ళ బంధు అమ్మ లేడీయే, ఆమె కూడా వెళ్ళింది లాంగ్ విత్ వెతకడానికి. సో ఆ లేడీ అంతా ఇచ్చేసి ఏం జరిగిందని అంటే ఇట్ట నలుగురు కలిసి నేను ఇట్లా వచ్చిన నోరు మూసేసి తీసుకొని వెళ్ళినారు. వెళ్ళి 1 by 1 ఇది చేస్తుంటే మీన్ వైల్ మీరు వచ్చినారు అని స్కఫుల్ కూడా జరిగింది అక్కడ. అదే టైంలో ఒక అతన్ని బనీని దింపేయడం, ఆ తర్వాత అట్లా రెసిస్ట్ చేసింది. కానీ బట్ నలుగురు ఉన్నారు కాబట్టి ఆమెకు అంత ఇది కాలేదు. ఇక్కడి నుంచి ఇంటి దగ్గర నుంచి ఒక 200-300 మీటర్స్ ఉంటుంది అది. ఆమె అరిసే ఇది కూడా లేదు, వీళ్ళు వినే ఇది లేదు. వెళ్ళిన తర్వాత ఆమెను తీసుకొచ్చి వాళ్ళు చేసి విచారించుకొని వాళ్ళు అక్కడ ఒరిస్సా వాళ్ళు కాబట్టి వాళ్ళు ఎమ్మటే రెస్పాండ్ కాకుండా అక్కడ లోకల్ అతను మునీమ్ అని ఉంటాడు, కొంచెం అతను ఎడ్యుకేటెడ్ కొంచెం ఇది, వాళ్ళు అతన్ని పిలిపించి అతను అంతా జరిగిన తర్వాత వాళ్ళు మన దగ్గరికి వచ్చి లేట్ నైట్ వచ్చినారు. అరౌండ్ 1:30 అట్లా అయింది. మనం అంతా విచారించి నైట్ 8 o'clock జరిగితే 1 వరకు పొల్యూషన్ రాదు. అదే సార్, అక్కడి నుంచి ఒక 2-3 కిలోమీటర్లు వెహికల్స్ ఉంటాయి, వాళ్ళకు వెహికల్ ఉండదు. వాళ్ళు ఫస్ట్ బట్టి మొన్న ట్రై చేసినారు, ఆయన ఫోన్ ఏదో కలవలేదో లిఫ్ట్ చేయలేదు. సో అక్కడి నుంచి వాళ్ళంతా ఇది చేసుకొని వచ్చేసరికి వాళ్ళకు సర్దుకొని అంత చేసేసరికి 1:30 అయింది. ఆ దగ్గర డైరెక్ట్ పొల్యూషన్కి వచ్చినారు. 100 చేయలేదు 1:30కి డైరెక్ట్ పొల్యూషన్కి వచ్చినారు. వచ్చి బాగా టైం అంటే నడిచే కదా వాళ్ళకు, ఆ టైంలో వెహికల్ ఉండదు, వీళ్ళ దగ్గర ఒక వెహికల్ కూడా ఉండదు. బై వాక్ రావాలి, అరౌండ్ 2.5-3 కిలోమీటర్ 3.5 కిలోమీటర్స్ బై వాక్ రావాలి.
అంతా అయ్యేసరికి 1:30 అయింది. మనం ఫస్ట్ ఒక స్టేట్మెంట్ లాగా అంటే ఏం జరిగిందమ్మా అని అంతా అడిగితే ఇట్లా జరిగిందంటే అప్పుడు మళ్ళీ ఒక డ్రాఫ్ట్ చేసి వాళ్ళతో రాపించి అది చేసి ఒక డ్రాఫ్ట్ తీసుకుని వాళ్ళు చెప్పిందంత నోట్ చేసేసి హాస్పిటల్కు రెఫర్ చేసినాం. రెఫర్ అయిన తర్వాత డాక్టర్ ప్రొసీజర్ ప్రకారం వాళ్ళు బట్టలు సీజ్ చేయడం అని చేసినారు. అయిన తర్వాత అక్కడ స్పెర్మ్ కూడా దొరికిందా నలుగురిది? సార్ స్పెర్మ్ కూడా సీజ్ చేస్తారు. నెక్స్ట్ స్టెప్. సో అంతా వాళ్ళు స్వాబ్ అవన్నీ తీసేసుకుంటారు. జనరల్లీ వాళ్ళ ప్రొసీజర్ ప్రకారం వాళ్ళు స్లైడ్ తీసుకుంటారు. లేడీకి జరిగిన ఇష్యూస్ అన్నీ చేసి వాళ్ళు అన్నీ కలెక్ట్ చేసుకున్నారు. బట్టలతో సహా లేడీకి బట్టలకు సంబంధించిన బట్టలు కూడా సీజ్ చేసి పెట్టుకున్నారు. మీన్వైల్ మనకు అరౌండ్ 1:32 అయింది కాబట్టి ఎఫ్ఐఆర్ చేసి నైట్ కాబట్టి అప్పుడు సీన్ విజిట్ చేయడానికి ఉండదు కదా, పోయినాం. కానీ బట్ అంతా మార్నింగ్ వెళ్ళిన తర్వాత ఎక్కడ జరిగిందంత కన్స్ట్రక్షన్ చేస్తే కంప్లైంట్ తీసుకొని ప్లస్ వాళ్ళ తరఫున బంధువులను తీసుకొని వెళ్తే మొత్తం చూపించినారు. అంతా అది యాక్చువల్లీ కొంచెం పొదల్లాగా ఉంటుంది. అక్కడంతా స్కేటెడ్ ఉంది, అంతా కింద చెట్లన్నీ ఇవ్వయి. ఇక 4-5 స్కఫ్లు అదంతా మినిట్గా సీన్ ఆఫ్ సీన్స్ను మినిట్ ఎవ్రీ ఇంచ్ కూడా చూసినాం. చూస్తే అక్కడ మా కొన్ని మెటీరియల్స్ దొరికినాయి. అక్కడ లేడీ సేఫ్టీ పిన్ను, చీర పెట్టుకునేది సేఫ్టీ పిన్ను దొరకడం, గాజులు దొరకడం, ఆ గాజులు ఈమెకు మ్యాచ్ అవ్వడం, ప్లస్ ఆమె స్కఫుల్లో ఒకతని జస్ట్ బన్నీ వేసుకున్నాడు, ఆ బన్నీని చినిగి అక్కడ ఉండడం, కొందరి బటన్స్ దొరకడం, బటన్స్ అన్నీ సీజ్. ఎవ్రీ ఇంచ్ టు ఇంచ్ చూస్తే అక్కడి నుంచి ఒకతని చెప్పులు వదిలేయడం, వీళ్ళు వస్తున్నారు అని అంటే ఒకతను చెప్పుల్లో తెలిసినాడు, ఇంకొక అతను ఒక చిన్న అదిలాగా ఉంటుంది, కాలువలాగా ఉంటుంది, అంత మడ్లాగా ఉంది, మడ్లో ఆ చెప్పు ఇరుక్కొని అక్కడ ఒకటి తెగిపోవడం, అట్లాంటివన్నీ మైండ్గా చూస్తే ఇవన్నీ కనిపించినాయి. ఇవన్నీ సీన్లో చూసుకున్నాం. మాకు ఇదేంటంటే లక్ ఏంటంటే పక్కనే ఒక చిన్న అక్కడి నుంచి ఒక 1.5 కిలోమీటర్లు ఒక చిన్న తండా ఉంటుంది. ఆ పిల్లలు ఆ సీన్లో పోయినప్పుడు వాళ్ళు కూడా పిల్లలు వచ్చినారు. వాళ్ళను కొంతమంది పిల్లలు వస్తే వాళ్ళ దాంట్లో ఇద్దరిని అడిగినాం, బాబు పంచులో ఉండండి అంటే వాళ్ళు డిగ్రీ చేసిన పిల్లలు, వాళ్ళు కొంచెం ముందుకు వచ్చి అసలు మేము ఉంటాం సార్ మీరు ఇచ్చేయండి అంటే వాళ్ళకి అన్నీ చూపించినాం. ఎవ్రీ పాయింట్ టు పాయింట్ వాళ్ళకు చూపించినట్టు ఫోటోలు కూడా ఇచ్చినాం. ఓకే, వాళ్ళకు చూపిస్తూ సీను కలెక్ట్ చేస్తూ ఫోటోలు కూడా కలెక్ట్ చేసినాం, అంటే ఫోటోగ్రఫీ కూడా చేసినాం. సో పిల్లలు ఒప్పుకున్నారు, వాళ్ళకు బ్రీఫ్ చేసిన తర్వాత వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ప్రతి మెటీరియల్ సీజ్ చేసి అక్కడ మట్టి సాయిల్ కూడా కలెక్ట్ చేసినాం, ప్లస్ బటన్స్ కలెక్ట్ చేసినాం. ఏ మెటల్ కూడా వదలలే, ఇక యూస్ టు చూసి మైన్యూట్ చూసి అన్ని తీసుకొచ్చి అది చేసినాం. ఆఫ్టర్ 5 డేస్ తర్వాత 17th అంటే 22కు మాకు చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది, వీళ్ళు పక్కన బట్టి లేకుండా పనిచేస్తున్నారు. వాళ్ళు అక్కడ పోయి ఆ బట్టి అతను ఫోన్ చేస్తే, సార్ ఏదో నాకు డౌట్ వస్తుంది సార్, ఆల్రెడీ అది కొంచెం చుట్టుపక్కల గ్యాంగ్ రేప్ అయ్యేసరికి కొంచెం మంచిగా అది అయిపోయింది. అది అందరికీ అన్ని ఊళ్ళలో బట్టి వాళ్ళకు కానీ ఒక చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో అందరికీ అది కొంచెం హల్చల్ అయిపోయింది. అది ఎవరో నా దగ్గరకు వచ్చి పనిచేస్తున్నారంటే వాళ్ళను అట్లా వాళ్ళే అనుకొని పోవడం, వాళ్ళను అరెస్ట్ చేయడం, తీసుకొచ్చి రిమాండ్ చేయడం జరిగింది. అంటే వాళ్ళు పట్టుకున్నప్పుడు వాళ్ళ కన్ఫెషన్ ఏం చెప్పారండి? ఎందుకు చేశారట? అంటే ఈమె ముందే తెలుసా లేదా తాగిన మత్తులో చేశారా? వాళ్ళు యాక్చువల్లీ ఏం జరిగిందంటే ఈ లేడీ పక్కనే ఉంటుంది, ఒకతను పెళ్ళి అయిపోయింది, ఆయన అక్కడనే మిస్సెస్ అక్కడ ఒరిస్సాలో ఉంటుంది, ముగ్గురు పెళ్ళిళ్ళు కాలేదు. వాళ్ళు బ్యాచిలర్ కాబట్టి వాళ్ళ థింకింగ్స్ అన్నీ కొంచెం తాగే అలవాటు కూడా ఉంది. వాళ్ళు 4 కలిసి పనిచేస్తారు, ఇటుక ఎత్తినా కూడా మళ్ళీ వచ్చి హైదరాబాద్ అమ్మినా అది చేసి 4 కలిసి కాబట్టి ఏజ్ కూడా 22, 23, 24 కాబట్టి వాళ్ళ థింకింగ్స్ అన్నీ కొంత పక్కనే లేడీ మీద పోవడం, అదంతా వాళ్ళు డిస్కస్ చేయడం ఈ రోజుల్లో అవన్నీ కామన్ కదా. అట్లా ఆమె మీద వీళ్ళకు ఏ రకంగా ఏర్పడేది. ఆ రోజు 4 యాక్చువల్లీ పోతుంటే అక్కడ వీళ్ళు కొంచెం దూరం నిలబడి ఉన్నారు, ఆ తర్వాతనే ఫాలో అయినారు వీళ్ళు యాక్చువల్లీ ఆ రోడ్డు మీద నిలబడి సంబేదో చిట్చాటింగ్ చేస్తుంటే ఈ లేడీ న్యాచురల్ కాల్ కానీ పోతుంటే చూసి ఆమె వెనకాల ఫాలో అయినారు. అట్లా పోయి అదంతా అయిన తర్వాత అరెస్ట్ చేసి రిమాండ్ చేసిన తర్వాత సైంటిఫిక్ వాళ్ళ కన్ఫ్యూషన్లో
తాగిన మత్తులో చేస్తామని చెప్పారు తప్ప వేరే ఇంటెన్షన్ లేదు. లేదు, తాగిన మొత్తం లేదు, ఆ రోజేం తాగలేదు. డైలీ పక్కన ఉంటుంది కదా లేడీ, వీళ్ళ రూమ్ పక్కనే ఉంటుంది. ఈ వీళ్ళ డిస్కషన్లో ఏమొస్తుంది, యంగ్ పిల్లలకు నలుగురు ఆమె ముందే తెలుసు, ముందు తెలుసు పక్కనే ఈ రూమ్ వీళ్ళదైతే ఆ పక్క. అప్పుడు మీకు ఆమె కంప్లైంట్లో చెప్పలేదు పేర్లు పలానా వాళ్ళు చేశారు? చేసినారండి, పేర్లు చెప్పింది, 4 పేర్లు ఆల్రెడీ వచ్చేసినాయి. కానీ రూమ్ లాక్ అయి ఉంటుంది, వీళ్ళేరు. సో పట్టుకొని రిమాండ్ చేసిన తర్వాత వీళ్ళ దగ్గర వీళ్ళు ఆ రోజు యూజ్ చేసిన బట్టలు కానీ అవి కానీ వీళ్ళు చేంజ్ చేసేసి వెళ్ళిపోయినారు కదా, అవన్నీ బట్టలు ఆ రూమ్లో పెట్టేసినాం. అంటే మళ్ళీ ఆ బట్టలు తీసుకొచ్చినాం. ఆ బట్టల మీద కొన్ని సైంటిఫిక్ ఎవిడెన్స్ కోసం సెమన్ అవన్నీ ఉన్నాయి. ఎక్స్చేంజ్ ఆఫ్ ఇది జరుగుద్ది కదా, అంత డ్రయర్లు షర్ట్స్ అన్నీ పాయింట్లు అవన్నీ సీజ్ చేసినాం. వాటి మీద మనకు కావాల్సిన అది ఉంది. వాటి మళ్ళీ ఐడెంటిఫై చేసి మళ్ళీ ఎఫ్ఎస్ఎల్కు డిఎన్ఏ కోసం ఎఫ్ఎస్ఎల్ పంపించాల్సి వచ్చింది. మళ్ళీ ఏదైతే మనం బటన్స్ సీజ్ చేసినాం అక్కడ సాయిల్ చేసినాం, శాంపుల్ సాయిల్ తీసుకున్నాం కదా, ఈ బట్టల మీద ఉండే సాయిల్స్ అవన్నీ టెస్ట్ చేపిస్తే అది ఒకటని తెలిసింది. ఫిజికల్ ఎవిడెన్స్లో బట్టలు ఉన్న దారిపోవు అదంతా అంత మైన్యూట్ చూసినాం అన్నట్టు కేసును మనం. అంటే ఈ అమ్మాయి చేతిలో బనీన్ దొరికిందన్నారు, అది అక్కడ ఆ బనీన్ మ్యాచింగ్ బనీన్ అక్కడ మొత్తం బన్నీ చిరిగిపోయి సగం ముక్క ఇక్కడ పడిపోయింది, మొత్తం బన్నీనే ఉంది అక్కడ. ఓకే. సో అతన్ని కన్ఫ్యూజ్ అక్కీలు ఒప్పుకున్నాడు, నా బనీని అక్కడ చిరిగిపోయింది సార్, నేను మళ్ళీ అక్కడ పోయి ప్యాంట్ షర్ట్ మార్చుకొని నేను మళ్ళీ బట్టలన్నీ మార్చుకొని నేను పారిపోయినా సార్ భయపడి. సో అదంతా కలెక్ట్ చేసి ఈ వీటిని పోల్చడానికి మళ్ళీ వీళ్ళ ఒరిజినల్ షర్ట్స్ అన్నీ తీసుకున్నాం. అయితే ఆ రోజు వాళ్ళు బటన్స్ చినిగిపోయి ఉన్నాయి ఇద్దరివి, ఆ బటన్స్ అక్కడ సీజ్ చేసిన బటన్స్ మళ్ళీ ఇక్కడ వీళ్ళు షర్ట్ చేంజ్ చేసేసి పారిపోయిన ఆ బటన్స్ ఒకటా కాదా, దారిపోగు వాటికి ఉన్నది వీటికి ఉన్నది మళ్ళీ ఎఫ్ఎస్ఎల్ పంపించినాం. బట్టలు కూడా ఎఫ్ఎస్ఎల్ పంపిస్తే అవి టాలీ అయింది. వీటి బట్టలకును వాళ్ళు వేసుకున్న ఆ రోజు వేసుకున్న బట్టలకు టాలీ అయింది, బటన్స్ టాలీ అయింది. ఇంత మైన్యూట్గా చూసి కేసును సైంటిఫిక్ అట్ ద సేమ్ టైం వాళ్ళ డిఎన్ఏ ఆ బట్టల మీద ఏదైతే సెమన్స్ కలెక్ట్ చేసినామో బట్టల మీద మనం మార్క్ చేసి అది డిఎన్ఏ అక్కడ పంపించినాం మనం డిఎన్ఏ కోసం, వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేసేదాన్ని. నేను అట్ ద సేమ్ టైం మళ్ళీ కోర్టు నుంచి మనం పర్మిషన్ తీసుకొని జైల్లో ఉంటే జైలు నుంచి మనం వాళ్ళకి డిఎన్ఏ టెస్ట్ కోసం అని చెప్పేసి వాళ్ళకి అక్కడ శాంపుల్ కోసం మళ్ళీ వాళ్ళకు కూడా ఎఫ్ఎస్ఎల్ పంపించినాం. వకీళ్ళను ఆ 4 అక్కడ కలెక్ట్ చేసినారు, మన బట్టలు కలెక్ట్ చేసినవి అన్నీ డిఎన్ఏలో కూడా మ్యాచ్ అయింది. తింటారు సైంటిఫిక్ ఎవిడెన్స్ మ్యాచ్ అయింది. సెమన్స్ కానీ ఆ రోజు వాళ్ళు ఏం చేసిన లేడీకి సంబంధించిన ఇది కానీ అన్నీ మ్యాచ్ అయింది. అంటే ఇందులో టీఏ పీరియడ్ కూడా జరిగిందా? టీఏలు జరగలేదు, టీ ఆల్రెడీ తెలిసిన వాళ్ళు నోన్ పర్సన్స్. ఓకే. కానీ ఇందులో మీరు ఏమైనా టెక్నికల్ ఎవిడెన్స్ అని తీసుకున్నారా? అంటే 4 సెల్ ఫోన్ ఆ టవర్ దొరుకుతున్నట్లు కానీ ఆ సేమ్ లొకేషన్ ఉన్నట్లు కానీ? వాళ్ళు అక్కడనే ఉన్నారు, అది ఆ సెల్ ఫోన్ ఏం లేవు వాళ్ళది, వాళ్ళ అంత నెంబర్లు ఏం లేవు కానీ వాళ్ళు అక్కడనే ఉన్నారు. పక్కనే 5 రోజులు అరెస్ట్ చేశారు, ఎన్ని రోజులు ఛార్జ్ షీట్ వేశారు? విత్ ఇన్ ద 3 months ఛార్జ్ షీట్ వేసేసాను. డిఎన్ఏ రిపోర్ట్ తీసుకుని స్పెషల్ ట్రయల్ గ్యాంగ్ రేప్ కాబట్టి స్పెషల్ ట్రయల్ కింద మా సిపి గారు చాలా ఇంట్రెస్టెడ్గా ఫ్రమ్ ద డే బిగినింగ్ సార్ ఎవ్రీ టైం మానిటర్ చేసేవాళ్ళు. మా డీసీ గారు సన్ప్రీత్ సింగ్ సార్ కూడా ఎవ్రీ టైం దాన్ని బాగా మానిటర్ చేసేవాళ్ళు. ఒకటి చెప్పాలంటే డిఎన్ఏ కోసం పంపిస్తే ఒక 4 సార్లు సారే దాన్ని రాసి అంతా ఇచ్చేసి క్వశ్చనింగ్స్ అట్లా అది అయిన తర్వాతనే చేసిన. విత్ ఇన్ ద 3 months ఛార్జ్ షీట్ వేసిన. ఓకే సార్, ఛార్జ్ షీట్ వేశారు, ఇంకా మీ దగ్గరికి వచ్చింది. అంటే పోలీసు పబ్లిక్ ప్రాసిక్యూషన్ 2 కూడా అన్నదమ్ములు లాంటి వాళ్ళు. వీళ్ళిద్దరి మధ్యన ఆ అన్నదమ్ముల అనుబంధం ఉంటేనే మంచి జడ్జిమెంట్ ప్రొటెక్ట్ వస్తుంది. వీళ్ళిద్దరి మధ్యన ఏ మాత్రం చిన్న డిస్టర్బెన్స్ ఉన్నా ప్రొటెక్ట్ పాడైపోతుంటుంది, పాలెళ్ళు అవుతారు అంతే. ఇప్పుడు ఈ ఒక అన్నదమ్ముడి నుంచి ఇంకో అన్నదమ్ముడి దగ్గరకు వచ్చిన తర్వాత మీరు కేసు స్టడీని ఎలాగ ముందు స్టడీ చేశారు? డిఫెన్స్కి ఎక్కడ అవకాశం ఇవ్వకుండా దాన్ని మీరు ఎలాగ దాన్ని చార్జ్ ఫ్రేమ్స్ వేసుకొచ్చారు? ఫస్ట్ మాకు మార్చిలో వచ్చిందండి, ఫిబ్రవరిలో వచ్చింది. ఇది ఫిబ్రవరిలో వచ్చి సిపి నుంచి మాకు రిక్వెషన్ వచ్చింది, సార్ ఇది ఫాస్ట్ ట్రయల్ చేయండి, కొంచెం అర్జెంటే చేయండి అని చెప్పినారు. అదే కన్సిడరేషన్ సేమ్ పాస్ ఆన్ చేశాను జడ్జి గారికి. స్పీడ్ ట్రయల్ కింద చేద్దాం స్వామి అంటే జడ్జి గారు కూడా ఒప్పుకున్నారు. ఇమ్మీడియట్గా ఛార్జెస్ ఫ్రేమ్ చేశారు. ఇమ్మీడియట్గా విత్ ఇన్ 15 days ట్రయల్ స్టార్ట్ అయిపోయింది. ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్ ఫస్ట్ వీక్లోనే ట్రయల్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ వీక్లో ట్రయల్ స్టార్ట్ చేస్తే బ్యాడ్ లక్ ఏంటంటే ఈ కరోనా డ్యూ టు కరోనా ఇన్ని రోజులు ఆగింది. అది అదర్వైజ్
ఏప్రిల్ ఫస్ట్ వీక్లో జడ్జిమెంట్ ఎక్స్పెక్టెడ్. అచ్చా. ఫస్ట్ మేము ఛార్జ్షీట్ నా దగ్గరికి వచ్చిన రోజు ఐఓ గారిని పిలిపించుకున్నాను. ఈ విట్నెస్లు ఎవరు, ఎక్కడ ఉంటారు, ఎంతమంది సహకరిస్తారు, ఎంతమంది సహకరించారు మొత్తం స్టడీ చేసి అసెస్ చేసుకున్నాం. మేము డిస్కషన్ చేసి అసెస్ చేసుకున్నాం ఎవరెవరు సహకరిస్తారు, ఎవరెవరు సహకరించారు. పెట్టిన విట్నెస్లు అంతా సహకరించాలని రూల్ ఎక్కడ లేదు. ప్లస్ మనకు అవసరమైన విట్నెస్లు ఎవరు, అవసరం కాని విట్నెస్లు ఎవరు, అది సార్ట్అవుట్ చేసుకోవాలి ఫస్ట్. ఆ విధంగా ఈ కేసులో సార్ట్అవుట్ చేసుకున్నాం. మేము చేసిన తర్వాత స్టార్ట్ చేసాం ట్రయల్. ఫస్ట్ PW1 వాళ్ళు కష్టపడి మళ్ళీ ఒరిస్సాకి తీసుకొచ్చారు. 1, 2 అంటే విక్టిమ్ ప్లస్ హస్బెండ్ వాళ్ళిద్దరు తీసుకొచ్చి ఎవిడెన్స్ చెప్పాము. ఎవిడెన్స్ ప్రాసెస్లో ఎవరైతే విక్టిమ్ ఉన్నదో ఆమెకి హిందీ రాదు, తెలుగు రాదు, వేరే లాంగ్వేజ్ అదర్ దెన్ ఒరియా ఏమీ రాదని. అప్పుడు ఓన్గా ఒకటి ఆలోచించాను నేను పర్సనల్గా, ఇది నిలబడదు, మనం ఏం చెప్పినా నిలబడదు, కేసు రేపు పొద్దున నిలబడదు. ఒకవేళ ఇక్కడ నిలబడ్డా హైకోర్టులో నిలబడదు. ఇక్కడ ఏదో వస్తే రావచ్చు, రాకపోవచ్చు. ఒకవేళ కన్విక్షన్ వచ్చినా హైకోర్టులో ఎగిరిపోతుంది, లాంగ్వేజ్ మీద ఎగిరిపోతుంది. నాకు 95లో చేసిన అనుభవం ఉంది. 95లో కేసులో సేమ్ ఇట్లా తీసుకున్నాను నేను. లాంగ్వేజ్ లేదు అనే దాని మీదనే అక్విటల్ తీసుకున్నాను. అని తెలియదు, లాంగ్వేజ్ తెలియదు అనే దాని మీద అక్విటల్ తీసుకున్నాను నేను. అది నాకు స్ఫూర్తికి వచ్చింది, ఎక్స్పీరియన్స్ పనికొచ్చింది. 96లో జరిగిన ఇన్సిడెంట్ పనికొచ్చి మళ్ళీ ఆలోచన చేసి సార్ని అడిగిన, సార్ మీకు ఒరియా ప్లస్ హిందీ వచ్చిన ఒక వ్యక్తి ఉన్నాడా మన దగ్గర అంటే, ఐఓ గారు అడిగితే ఒక సోషల్ వర్కర్ ఉన్నాడు అని పట్టుకొచ్చాడు. అతను టెస్ట్ చేసుకున్నాను, వెదర్ వస్తాడా రాడా చెప్తాడా చెప్పడా అని. దాన్ని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసి కోర్టులో పర్మిషన్ తీసుకున్నాను. ఏమని, ఇట్లా మీకు హిందీ రాదు, తెలుగు రాదు, ఒరియా ఒకటే వస్తుంది, మనకు ట్రాన్స్లేట్ చేయడానికి మనకు రాదు, వచ్చినా అదర్ సైడ్ ఒప్పుకోరు, కాబట్టి మనం ఒక మీడియేటర్ని ఇట్లా చేస్తామమ్మా అంటే జడ్జి గారు ఓకే అని చెప్పారు. ఆ విధంగా అతన్ని మీ సోషల్ వర్కర్ని తీసుకొని అప్పటికి కూడా హైకోర్టులో మళ్ళీ అవకాశం దొరకకుండా ఉండాలనే ఆలోచనతో నేను ఇంకొక స్టెప్ తీసుకున్నాను. ఆ నలుగురిలో ఎక్యూలో ఎవరికి హిందీ ఒరియా వచ్చు అని అడిగి అతని సమక్షంలో ట్రయల్ చేస్తాను. వాళ్ళ సమక్షంలో అతన్ని వచ్చి ప్రతి ప్రశ్నను కూడా ఆమె చెప్పేది ట్రాన్స్లేట్ చేస్తుంది, రైట్ ఆర్ రాంగా. ఓకే, ఒక ట్రాన్స్లేటర్ ఉన్నాడు, ట్రాన్స్లేటర్ ఉన్నాడు, ఆల్రెడీ ట్రాన్స్లేటర్ విక్టిమ్ ఉన్నది సార్. విక్టిమ్కి నేను ప్రశ్న వేయాలంటే ఫస్ట్ ట్రాన్స్లేటర్కి చెప్పాలి నేను. ట్రాన్స్లేటరు విక్టిమ్ని అడుగుతాడు, విక్టిమ్ని అడిగిన తర్వాత ఆన్సర్ వస్తుంది, ఆ ట్రాన్స్లేటర్ నాకు చెప్తాడు. నేను అప్పుడు ఎక్యూర్ని అడిగి ఆయన చెప్పింది ట్రాన్స్లేషన్ కరెక్టేనా, ఎస్ అంటే అప్పుడు జడ్జి గారికి పోస్తుంది. అక్యూలందరూ ఒరియా వచ్చు కదా, ఒరియా వచ్చాను, ఒరియా హిందీ ఒకటే కాదు, హిందీ అని ఒరియా వచ్చు కదా. అంటే అక్యూజ్డ్ యొక్క అనుమతి కూడా కన్సర్న్ మరి వాళ్ళు కన్సర్న్ చెప్పింది కరెక్టా, ఆమె చెప్పింది ఈ ఆన్సర్ కరెక్టా, చెప్పేది కరెక్టా, అది అవసరం లేదు, జనరల్గా అవసరం లేదు. కానీ ఫ్యూచర్లో హైకోర్టు పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి వాళ్ళు మన రేపొద్దున డిఫెన్స్ చెప్పిన తప్పు అనేది చెప్తే మన రేపొద్దున హైకోర్టులో ఇబ్బంది పడుతుంది. హైకోర్టు దృష్టిలో పెట్టుకొని చేస్తారు. ఈ ట్రాన్స్లేటర్ పెట్టారంటే కోర్టు అనుమతి ఇవ్వాల్సిందేనా? 100% కోర్టు అనుమతించింది, అనుమతి ఇవ్వాల్సిందే. అనుమతి ఇక్కడ మేల్ పెడతారు, ఫిమేల్ పెడతారు ట్రాన్స్లేటర్ గా, అట్లే ఎవరైనా మనకు తెలియదు. ఎందుకంటే ఇక్కడ విక్టిమ్ లేడీ కదా, ఆమె చెప్పుకోవాల్సింది కొన్ని చెప్పుకోలేదు, మనకు అవైలబుల్ లేరు కదా. మేల్ ఫీమేల్ అనేది అసలు అది ఒక ఆప్షన్ తీసుకోవచ్చా? అదే పెద్ద కష్టమైంది కాదండి. ఇప్పుడు రేపు లేడీ చెప్పకుండా అది డిఫెన్స్ తీసుకోవడానికి లేదు. ఆమె ఆబ్జెక్ట్ చేయొచ్చు, ఎవరు విక్టిమ్ ఆబ్జెక్ట్ చేయొచ్చు. నేను ఇట్లా ఇతను ట్రాన్స్లేట్ చెప్పను అని ఆమె అభ్యంతరం పెట్టవచ్చు, కానీ ఎక్యూడ్ అడగడానికి లేదు, అతనికి అవకాశం లేదు. ఓకే, అలాగే మీరు ఒక PW1 అంటే విక్టిమ్ అట్లా తయారు చేసి ప్రొజెక్ట్ చేస్తాం ఫస్ట్. సో నెక్స్ట్ అతను హస్బెండ్ ఐ విట్నెస్. అతను చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే, అంటే పోలీసు వాళ్ళకి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంది, నేను ఇట్లా మా బాబు ఇట్లా ఏడుస్తుంటే చాలాసేపు అయింది, మా నేచురల్ కాలిపోయింది, అందుకని నేను మా రిలేటివ్స్తో పాటుగా వెతకడానికి వెళ్ళాను. నేను వెతకడానికి వెళ్ళిన టైంలో వీళ్ళంతా పారిపోతున్నారు, ఏమైందని మా మిస్సెస్ని అడిగితే ఇట్లా నన్ను నలుగురు కలిసి రేప్ చేశారు అని సంఘటన మొత్తం నాకు వివరించింది అనేది అతని స్టేట్మెంట్. అదే ఆ స్టేజ్గా కోర్టులో చెప్పాడు అతను చెప్పిన తర్వాత PW2 ఒక పార్ట్ అయిపోయింది. ఇంకా రిమైనింగ్ విట్నెసెస్ ఎవరైతే రిలేటివ్స్ అక్కడికి అకంపెనీ చేసారో వాళ్ళు మాకు అవైలబుల్ లేరు. అంటే ఎక్కడ వాళ్ళ ఓన్ ప్లేస్లో అయినా లేరు, ఇక్కడ ప్లేస్లో అయినా లేరు. అదొక చిన్న డ్రాబ్యాక్, చిన్న సైజ్ డ్రాబ్యాక్ మాకు. అది ఎందువల్లండి? ఐ విట్నెసెస్ దే ఆర్ ఐ విట్నెసెస్. ఎవరైతే రిమైనింగ్ ఇద్దరు విట్నెస్ ఎందుకు మిస్ అయ్యారండి? ఎలా సార్ వాళ్ళు ఒరిస్సా వాళ్ళది.
ఒరిస్సా సేమ్ అక్కడ లేరు. రిలేటివ్స్ అక్కడ వెళ్ళిపోయారు వాళ్ళు. వాళ్ళు వెళ్ళిపోయినారు, అక్కడ వెళ్ళిపోయినారు, అక్కడ కూడా లేరు. ఓకే. అక్కడ లేరు, ఇక్కడ లేరు, మన లోకల్లో లేరు, అచ్చా, వాళ్ళు వేరే బుట్స్ లేవు మనకి. వేరే బోట్స్ లేదు. ఆ. దాన్ని కవర్ చేసుకోవడం మీరు ఇబ్బంది అన్నమాట. నెక్స్ట్ విట్నెసెస్ని మన ఇటుక బట్టి ఓనర్ని ఎగ్జామ్ చేసాం. అది ఎందుకు ప్రజెన్స్ ఆఫ్ ది ఎక్యూజ్డ్ ప్లస్ విక్టిమ్ అక్కడే పనిచేశారు అని నేను ప్రూవ్ చేయాలి. అక్కడ పనిచేశారు, అలా అక్వైంటెన్స్ ఉన్నది అనేది ప్రూవ్ చేయాలంటే ఇటుక బట్టి ఓనర్ని ఎగ్జామ్ చేయాలి. అతన్ని ఎగ్జామ్ చేశాం. తర్వాత అతను కూడా సపోర్ట్ చేశాడు, ఏం జరిగిందో అది 100% చెప్పాడు. దాంట్లో డిఫెన్స్ ఎట్లాంటి అవకాశం దొరకలేదు. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్ అంటాం మనం. అంటే వాళ్ళు ఎవరికైనా చెప్పుకుంటే, ఇప్పుడు నేను సపోజ్ నేరం చేశాను మీకు చెప్పాను అనుకోండి, అది ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్ కింద ట్రీట్ అవుతుంది. అట్లాంటిది ఇంకో ఇటుక బట్టి ఓనర్ దగ్గరికి వెళ్ళలేదు. వీళ్ళు రేప్ చేశారు, అక్కడ బట్టలు వదిలేసి ఇంకో ఇటుక బట్టి ఓనర్ దగ్గరికి పోయి పనిచేస్తున్నారు. ఆయన ఈ సంఘటన జరిగింది అనేది తెలుస్తుంది కదా. తెలిసిన తర్వాత అతను నిలదీసిండు, ఏం బాబు మీరు ఎక్కడ ఏం సంగతి అని అడిగితే వాళ్ళు చెప్పేసి ఒప్పుకున్నారు, మేము పలాని ఇటుక బట్టి రెండితాండ దగ్గర ఉన్న ఇటుక బట్టిలా ఇట్లా ఒక అమ్మాయిని రేప్ చేసినాము, ఒక వివాహితను ఒక రేప్ చేసినాము, అలా కొడతారనే భయంతో మేము పారిపోయి ఇక్కడ వచ్చి నిదాన పనిచేస్తున్నాము అని చెప్పారు. ఎందుకు చెప్పారండి వాళ్ళంతా? ఏ నేరస్తుడో చెప్పడు కదా. చెప్పాడు, కానీ వీళ్ళకి ఇప్పుడు అతను అడిగాడు, మీరు ఎందుకో నా దగ్గర 4 రోజుల నుంచి పని చేస్తున్నారు, ఇది చేసింది మీరేనా అనే కాంటెన్షన్తో అడిగాడు. అడిగితే వాళ్ళు అదర్ స్టేట్ కాబట్టి వాళ్ళకి ఆల్టర్నేటివ్ లేదు. అంత నిజంగా చెప్పాలంటే డబ్బులు లేవు పారిపోవడానికి. నిజంగా ఒకవేళ డబ్బులు ఉంటే పారిపోయే వాళ్ళే 100%. డబ్బులు లేకనే దొరికిపోయారు వాళ్ళు. నా కంటెన్షన్ అయితే అంటే నా ఎక్స్పెక్టేషన్. అక్కడ కూడా కమిట్ అయ్యారు. అక్కడ కమిట్ అయిండు. అతను చెప్పింది అనేది అతను పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాడు. సార్ ఇట్లా నా దగ్గర 4 ఉన్నారు, మన జరిగిన సంఘటనకి ఏమైనా సంబంధం ఉందేమో డౌట్ ఉండి అడిగితే వాళ్ళు ఒప్పుకున్నారు, నేరం ఒప్పుకున్నారు, మీరు రండి అంటే వీళ్ళు పోలీసు వారు వెళ్ళారు, అరెస్ట్ చేసుకొచ్చిన తర్వాత వాళ్ళని కన్ఫెషన్ చేశారు. ఏమేం చేశాము, ఎట్లా చేసాము అనేది మొత్తం కన్ఫెస్ చేశారు. కన్ఫెషన్ స్టేట్మెంట్లో అతను కన్ఫెషన్ పంచులు వస్తారు. ఇప్పుడు అతను అయిపోయాడు, ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్ అయిపోయింది. అంటే అతను ముంగల అతను చెప్పినట్టే కోర్టులో చెప్పాడు, నా ముందు ఇట్లా చెప్పారండి, 4 రేప్ చేశామని చెప్పారు అనే విషయాన్ని ప్రూవ్ చేయగలిగినాం. అది అయిపోయిన తర్వాత కన్ఫెషన్ స్టేట్మెంట్కి వస్తుంది. పోలీసులు కన్ఫెస్ చేస్తారు కదా, కన్ఫెషన్ స్టేట్మెంట్ సీజర్ పోలీసు వాళ్ళు ఇద్దరిని పంచులను తీసుకున్నారు, విఆర్ఓస్ని. అందులో ఒక్క విఆర్ఓనే మేము ఎగ్జామ్ చేశాను కోర్టులో. అతను ఏది జరిగిందో అది కరెక్ట్ చెప్పాడు, ఏం సీజ్ చేశారు, ఎక్కడ సీజ్ చేశారు అని చెప్పారు. దాంట్లో డిఫెన్స్ ఒక చిన్న స్టాండ్ తీసుకొని కరెక్ట్ చెప్పాలంటే బుక్క ఊర్లో పడ్డట్టు అర్థమైంది. చిన్న ప్రశ్న, ఒక్క ప్రశ్న, అది చెప్పొచ్చో లేదో నాకు తెలియదు, కానీ స్టాండ్ ఏంటంటే కెన్ యూ ఐడెంటిఫై ద అక్యూజ్ బై నేమ్. రెండో వరుసల్లో పడ్డ 4వ వ్యక్తిలో 2వ వ్యక్తి పేరు మీకు తెలుసా అనే ప్రశ్న అడిగారు డిఫెన్స్ విక్టిమ్కి. సారీ పంచి విట్నెస్ ఆ ప్రశ్న అడిగాడు. అతను చెప్పారు ఆయన పేరు సో అండ్ సో. జడ్జి గారు పిలిచి అడిగారు, నీ పేరు అదేనా? ఎస్ అదే. అది రికార్డ్ చేశారు. ఇది ఒక్కటి చాలు ఈ కేసులో కన్విక్షన్ రావడానికి. ఎలాగండి ఇది? ప్రజెన్స్ రిక్వైర్ అయింది. అంటే అతని ముందర కన్ఫెషన్ స్టేట్మెంట్ అయింది, కన్ఫెస్ చేసిందని ప్రూవ్ అయింది. కన్ఫెస్లో ఏముంటుంది, మొత్తం నేను నేరం చేసినా పలాన్ చేసినా అంటే అది ప్రూవ్ అయినట్టే కదా. నథింగ్ బట్ జడ్జిమెంట్ అన్నట్టు. ఇప్పుడు నా లాంగ్వేజ్లో జడ్జిమెంట్ అది. ఎవరైతే కన్ఫెషన్ పంచులు ఉంటారో పంచుల స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. దీనికి సీన్ కానీ కన్ఫెషన్ అయినప్పుడు కానీ ఈ రెండింటికి పంచులు అనేది చాలా ఇంపార్టెంట్. మాది ఎంత ఇంపార్టెంటో అంటే ఫస్ట్ ఎల్డబ్ల్యూ విక్టిమ్ కానీ వాళ్ళది ఎంత ఇంపార్టెంటో సేమ్ రోల్ వీళ్ళది ఉంటుంది. ఎవరిది? పంచులది. అంటే పోలీసు వాళ్ళు పిలిపించినారా, పోలీసు వాళ్ళు చూపించినారా, పోలీసు వాళ్ళు ఆ వస్తువులు సీజ్ చేసినారా మేము, అది చాలా ఇంపార్టెంట్. ఏది యాజ్ వెల్ యాజ్ L1 అంటే L1 అంటే మన విట్నెస్ ఎవరైతే విక్టిమ్ ఉన్నారో, ఫస్ట్ విక్టిమ్ ఉన్నారో వాళ్ళ స్టేట్మెంట్ ఎంత ఇంపార్టెంటో పంచులది కూడా సేమ్ ఇంపార్టెంట్. దీంట్లో పంచులు కూడా విఆర్ఓలు పెట్టినాం కాబట్టి అతను ఐడెంటిఫై చేయమంటే చేసేసినాడు కదా, 4 ముందు చేసినాం కదా. అవును, అర్థమవుతుందా? యాక్చువల్ ఏమనుకుంటారు, డిఫెన్స్ అడ్వకేట్ ఏమనుకుంటారు, పోలీసు వాళ్ళు ఏదో రాసుకున్నారు, వాళ్ళు ఏదో సంతకం పెట్టేసి వెళ్ళిపోయి ఉంటారు సాధారణంగా వస్తున్న ఫార్మేట్ అదే అనుకుంటారు. కానీ దీంట్లో అది కాదు కదా. మనం ఎవ్రీథింగ్ ప్రతిదీ ఒక పేర్చుకుంటూ పోయినాం దాన్ని. అంటే మీరు లా ఏం చెప్తుంది అన్నది ఆ ఫార్మేట్ లో వచ్చారు, ఆ స్టెప్స్ వచ్చారు. వాళ్ళకి చూపించడం, వాళ్ళకి ఎక్కడే తీసుకెళ్ళడం, అదే టైంకి తీసుకెళ్ళడం, ఏ టైం మనం సీజ్ చేసినా అదే టైం వాళ్ళని రమ్మనడం, ఆ టైంకే సీజ్ చేయడం, ఆ టైంకే వాళ్ళని జర్నీ చేయడం, ఆ టైమింగ్స్ చూసుకోవడం, ఆ టైమింగ్స్ అంతసేపు బట్టి దాన్ని రాయడం,
ఎక్కడ ఇంత మిస్ కాకుండా అంటే చేశాను. మీకు అక్కడే తెలిసిపోయింది వస్తుందండి. నేను ఆర్గ్యుమెంట్లో కూడా అదే పాయింట్ చెప్పాను. అంటే ఈ 1-2 చెప్పుకుంటూ వచ్చి జడ్జి గారికి అదే పాయింట్ చెప్పాను. ఇది కన్ఫెషన్ అనేది సరిపోతుంది, ఇది ఒక్కటే వర్డ్ సరిపోతుంది కన్విక్ట్ చేయడానికి. ఎందుకంటే ఆ కన్ఫెషన్ చేయడంలో అంతా ఉంటుంది, స్టోరీ మొత్తం ఉంటుంది, ప్లస్ వస్తువులు రికవర్ చేయడం ఉంటుంది. ఈ మొత్తం ఉన్నది ఈయన ప్రజెన్షన్లో జరిగింది అంటే వాళ్ళు ఆల్రెడీ ఒప్పుకున్నది అనేది ప్రూవ్ అయిపోయింది. అవును, అంటే వాళ్ళు ప్రూవ్ చేసుకున్నట్టు. అది మనం ప్రూవ్ చేసే ఇబ్బంది లేకుండా డిఫెన్సివ్ ఒక అవకాశం ఇచ్చారు, మంచి అవకాశం ఇచ్చారు. దాని తర్వాత సినిమా ఫ్రెండ్స్ పంచెస్ సారు ఇంతకుముందు చెప్పినట్టుగానే డిగ్రీ స్టూడెంట్ పిల్లలు చాలా బాగా చెప్తారు, అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు విట్నెస్గా రావడానికి భయపడే రోజులు ఇవి. ఆ అబ్బాయి వచ్చాడు, విట్నెస్గా నిలబడ్డాడు, కోర్టులో కూడా అంతే స్టాండ్ నిలబడ్డాడు, సమాధానం కూడా అంతే ధారాళంగా చెప్పిండు. ఎక్కడ డిఫెన్స్కి అవకాశం ఇవ్వకుండా, అంటే జరిగింది జరిగినట్టుగా, చూసినట్టుగా చెప్పిండు. కాబట్టి డిఫెన్స్కి ఎక్కడ అవకాశం దొరకలేదు. ఇది ఒక పార్ట్. నెక్స్ట్ వచ్చేసి మెడికల్ ఎవిడెన్స్. మెడికల్ ఎవిడెన్స్లో ఫస్ట్ లోకల్ డాక్టర్ ఏవైతే డాక్టర్ క్లాత్ సీజ్ చేస్తాడు, షాప్స్ అవన్నీ తీసుకుంటారు, అవన్నీ ఎఫ్ఎస్ఎల్కి పంపిస్తారు. దాని తర్వాత డిఎన్ఏ టెస్ట్ చేస్తారు. వీళ్ళు పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే డిఎన్ఏ టెస్ట్కు పంపించి వాళ్ళ పెట్టికోట్ మీద ఉన్న సిమన్ ప్లస్ వీళ్ళ బ్లడ్ శాంపిల్స్తోని అదే సిమన్ వీళ్ళదైనా కాదా అనేది డిఎన్ఏ చేశారు. అది తీసుకొచ్చి ఎవిడెన్స్ చెప్పించాం. జనరల్గా డిఎన్ఏ ఇప్పుడు అక్కడ జరిగినప్పుడు నలుగురు చేశారు కదా, నలుగురు చేస్తున్నప్పుడు నలుగురిది స్పెర్మ్ డిఫరెంట్ వాళ్ళు తీసుకురా? లే అది క్లాత్ ఏమైందంటే జనరల్గా క్లాత్ మీద సిమన్ ఉన్నప్పుడు అది ఎండిపోతుంది, ఎండిపోయిన తర్వాత అక్కడే ఉంటుంది. అది చాలా గ్యాప్ వస్తే పడిపోయే అవకాశం ఉంటుంది. అంటే మన కరెక్ట్ చెప్పాలంటే గంజి అంటాం కదా, గంజి బట్టలకు పట్టుకుంటే ఏ పరిస్థితుల్లో స్పర్మ్ కూడా అట్లే ఉంటుంది, దానికి పట్టుకునే ఉంటుంది. ఆ విధంగానే వీళ్ళ బ్లడ్ శాంపిల్ తీసుకున్నారు. ఇప్పుడు పెట్టికోట్ మీదనేమో ఈ శాంపిల్ తీసుకున్నారు, ఇది సిమన్ శాంపిల్స్. వీళ్ళ నుంచి బ్లడ్ శాంపిల్ తీసుకొని ఆ రెండు మ్యాచ్ చేశారు. ఎవరు డిఎన్ఏ సెపరేట్ చేశారు? సపరేట్ అంటే మొత్తం క్లాత్ మీద ఉన్నది 4 డిఎన్ఏలు వెళ్ళినాయి సార్. అవునండి, పెట్టికోట్ మీద వెళ్ళింది 4 డిఎన్ఏలు. ఈ 4 డిఎన్ఏలకు బ్లడ్ శాంపిల్స్ వాళ్ళకి తీసుకుంటే వీళ్ళందరూ నలుగురు మ్యాచ్ అయింది. అంటే నలుగురిది ఎక్కడెక్కడ ఉండొచ్చు, అది కలిసి ఉండొచ్చు, కానీ ఈ నలుగురిది అందులో శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి. కాబట్టి ఈ నలుగురు సైంటిఫిక్ ఎవిడెన్స్ 100% ప్రూవ్ అయ్యి. ఓకే, దాంతో తర్వాత గ్యాంగ్ రేప్ వచ్చేసరికి నలుగురు ఈ కేసులో చేశారు కాబట్టి నలుగురు స్పెర్మ్ వచ్చింది, మ్యాచ్ అయింది. ఒక్కొక్కసారి నలుగురు వెళ్తారు కానీ ఇద్దరు చేస్తారు, ఇద్దరు సపోర్ట్ ఉంటారు, అప్పుడు కూడా గ్యాంగ్ రేప్ కింద వస్తుంది. 101% గ్యాంగ్ రేప్ వస్తుంది సార్. సెకండ్ పర్సన్ ఇన్వాల్వ్ అయినా అంటే ఇట్ షుడ్ బి గ్యాంగ్ రేప్. గ్యాంగ్ రేప్ క్లయింట్ లేడు, ఇద్దరైనా కాదు, నలుగురు కాదు, అవసరం లేదు. గ్యాంగ్ రేప్ అంటే మీ ఇద్దరు అండి. ఓకే, అనుకోండి. అదే కొంతమంది ఏమంటారంటే మా వాడు ఇన్వాల్వ్మెంట్ లేదు, మా వాడు వెళ్ళాడు, వీడు వెళ్ళాడు, వాడు అంటే అది అధికారులు రానట్టు. ఫస్ట్ ఇప్పుడు ఏంటంటే గ్యాంగ్ రేప్ అనే పదానికి అర్థం ఏంటంటే నువ్వు రేప్ చేసిన వాళ్ళ సంబంధం లేదు, కామన్ ఇంటెన్షన్. గ్యాంగ్ రేప్ చేయాలని అంటే రేప్ చేయాలని ఇంటెన్షన్తో నలుగురు కలిసి వెళ్ళారనుకోండి, ఒక్కడు రేప్ చేసినా నలుగురికి అదే శిక్ష, వెళ్ళిన నలుగురికి అదే శిక్ష. ఎవరు ఏందో సహాయం చేసినా శిక్షలో మాత్రం మార్పు లేదు, శిక్ష నాకు చెప్తుంది. అంటే ఆ ఇంటెన్షన్ వీడు పార్టిసిపేట్ ఉన్నాడు, వీడి నాలెడ్జ్ ఉంది కాబట్టి వీడు మంచిదే కదా. పార్టిసిపేట్ చేసినా చేయకపోయినా మెన్సీరియా ఉంటుంది. అంటే అక్కడ ఆపకుండా ఆపినప్పుడు ప్రయత్నం చేస్తే వీడికి ఎగ్జామ్ ఇవ్వచ్చా? ఇప్పుడు నలుగురు కలిసి వెళ్ళారు, అవును, అన్ఎక్స్పెక్టెడ్గా ఇన్సిడెంట్ జరిగింది, అది రేప్ అవ్వచ్చు, మర్డర్ అవ్వచ్చు, ఇంకోటి రేపే కేసు. మర్డర్ వేరు, అవునవును, రేప్ కేసే తీసుకుందాం. ముగ్గురు రేప్ చేయడానికి వెళ్తే 4వ వ్యక్తి అడ్డుకున్నాడు అనుకోండి, తప్పు అనేది చేస్తే అప్పుడు ఆయనకి ఏమైనా ఎగ్జామ్షన్ ఇస్తారా? అప్పుడు అతను విట్నెస్ అవుతాడు కదా, విట్నెస్ అవుతాడు. ఆమెను రూల్ అవుట్ చేస్తుంది. ఫస్ట్ ఆమెను కంప్లైంట్ ఇచ్చే ముందే అతను రిజిస్ట్ చేశాడు, పలానా వ్యక్తి అతను చేసినాడు, నాకు అతను సాయం చేసినాడు, అతను వీళ్ళను బాగా ఇచ్చేసాడు అని చెప్తుంది కదా, అప్పుడు విట్నెస్ అవుతాడు కదా, ఐ విట్నెస్ అవుతాడు. అంటే నలుగురిలో ఒకరు చేసిన నలుగురికి 10 మంది ఉంటే 10 మందికి, 100 మంది ఉంటే 100 మందికి కామన్ ఇంటెన్షన్ రిక్వైర్డ్. ఆ విధంగా కేసులో మీరు జడ్జిమెంట్ అంటే ఏ సెక్షన్స్ పెట్టారండి? 376D. ఓకే, ఆ సెక్షన్ ప్రూవ్ అయింది, కోర్టు ఎంత శిక్ష చేస్తుంది? అది మినిమం వచ్చేసి 20 years ఉంది, మ్యాక్సిమం వచ్చేసి లైఫ్ అంటిల్ లాస్ట్ బ్రెత్. ఓకే, మరి వీళ్ళకు మేము ఎక్స్పెక్ట్ చేసింది అసలు లైఫ్ విత్ లాస్ట్ బ్రెత్ అనేది నేను ఎక్స్పెక్ట్ చేశాను. కాకపోతే వాళ్ళ జడ్జి గారు ప్రొనౌన్స్ చేసే ముందు వాళ్ళని అడుగుతారు, మీకు శిక్ష ఎంత పడుతుంది, మీరు ఏమైనా చెప్పుకుంటారా
అంటే వాళ్ళు ఎక్యూడు బై నేమ్ ఒక్కొక్కరిని అడుగుతారు. వాళ్ళ పరిస్థితులు, కుటుంబ నేపథ్యం, లేకపోతే మేము తెలియక చేసినాము, మా సర్దుకుంటాం, మంచిగా ప్రవర్తన మార్చుకుంటాము, మాకు శిక్ష తక్కువ వేస్తే అనే భావనలో చెప్తే వాళ్ళు రిక్వెస్ట్ చేసుకున్నారా? చేసుకున్నారు. జడ్జి గారు నలుగురు చేసుకున్నారు. అందుకనే మినిమం పనిష్మెంట్ పడింది. మినిమం పనిష్మెంట్ ఇస్ 20 years. 20 years ప్లస్ 2000 రూపీస్. 2000 rupees ఫైన్. అంటే ఈ 20 yearsలో ఆల్రెడీ 1 సంవత్సరం జైలు ఉన్నారు కాబట్టి అది మైనస్ అవుతుంది. అది 1.5 year జైల్లో ఉన్నాం. అది మైనస్ అవుతుంది. అంటే 18 సంవత్సరాలు జైల్లో ఉండాల్సింది. 17.5 years 18.5 years. అంటే వీళ్ళు నలుగురులో ఒకడు పెళ్లి చేసుకున్నాడు, ముగ్గురు పెళ్లి చేసుకోలేదు, ఆ ఇంటెన్షన్తో చేశారు అన్నది వాళ్ళ కన్ఫెషన్. తాగిలేరు, ఇంటాక్సేషన్ లేదు. అంటే ఇప్పుడు ఈ కేసు కాకుండా ఈ కేసులో మీరు సైంటిఫిక్ ఎవిడెన్స్ అన్నీ తీసుకొచ్చారు, అయిందండి. ఇట్లాంటి కేసే ఇంకొక దగ్గర జరిగినప్పుడు, ఇప్పుడు మీకు డిఫెన్స్ మీకే ఒక బాల్ ఇచ్చాడు కాబట్టి ఆయన అవుట్ అయిపోయాడు. కొంతమంది డిఫెన్స్ ఏం చేస్తారంటే ఆ అమ్మాయి మీదే తప్పుడు ఆరోపణ పెట్టి ఆమె పిలిచింది, మా వాళ్ళు వెళ్ళారు, అక్కడ డబ్బుల దగ్గర తేడా వచ్చింది కాబట్టి ఈ కేసు పెట్టిందని కొంతమంది ఆర్గ్యుమెంట్ చేస్తారు రోజులు కూడా. అటువంటిప్పుడు ఏం చేస్తారండి? మేబీ డిఫెన్స్ తీసుకోవచ్చు, కానీ దాన్ని ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు నా కేసు ప్రూవ్ చేయాలంటే నాకు సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉంది, నాకు ఒక విట్నెస్ ఉన్నాడు. ఫర్ సపోజ్ మీరు చెప్పిన కేసే అనుకుంటే కూడా ఒక విట్నెస్ సపోర్ట్ చేస్తాడు నాకు. ఆయన ఇప్పుడు అమ్మాయి కాక ఇంకా చుట్టుపక్కల వాళ్ళు తీసుకుపోగా నేను చూసినా అనేది పోతేనే సర్కార్ క్రియేట్ అయితేనే కేసు నిలబడుతుంది. డైరెక్ట్ ఒక్క విట్నెస్ వచ్చి నన్ను రేప్ చేసి రాలంటే నిలబడదు. దాని సర్కార్ మీరు చెప్తుంది కరెక్ట్ పాయింటే. అటువంటి విధంగా డిఫెన్స్ ఎవరైనా తీసుకున్నారనుకోండి, ఈ కేసు గురించి కాదు, నేను మహేశ్వరం కేసు గురించి పర్ఫెక్ట్ ఉంది అది కాదు, అటువంటి సిచ్యువేషన్ కొన్ని జరుగుతుంటాయి. కమర్షియల్ సెక్స్ వర్కర్ ఒక్కోసారి కేసు పెడుతుంటారు, లేదంటే ఇద్దరి మధ్యన వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన, లేదంటే అబ్బాయి అమ్మాయి మధ్యన ఏదో రిలేషన్ దెబ్బ కొడుతూ కేసు పెడుతుంటారు. అటువంటి అప్పుడు డిఫెన్స్ ఏ విధంగా ప్రూవ్ చేసుకోవాలి? అంటే ఉమెన్కి అంటే 376 అట్రాక్ట్ ఎట్లయితుందంటే వ్యతిరేకంగా, అంటే ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా చేసిందని రేపు అంటాం మనం. ఈవెన్ హస్బెండ్ ఆల్సో ఈజ్ వర్ ఆల్సో ఎంటైటిల్ ఫర్ ది పనిష్మెంట్. ఇష్టానికి వ్యతిరేకంగా రమ్మన్నది అంతవరకు కరెక్టే, ఆడిపోయిన తర్వాత వద్దన్నది, దట్ ఈస్ ఎనఫ్ ఫర్ 376. దట్ ఈస్ ఎనఫ్ ఫర్ రెసిస్టెన్సీ అనేది ఉంటే 376 ఎనఫ్. కరెక్టే సార్. ఇప్పుడు ఆ అమ్మాయి కేసు పెట్టింది అన్నట్లుగా రూమ్లోకి రమ్మన్నంత వరకు విల్లింగ్ ఉండి, రూమ్లోకి వచ్చిన తర్వాత విల్లింగ్ లేదు, నో అన్నప్పుడు ఏం చేస్తే రేప్ కేసు వస్తుంది. ఈవెన్ హస్బెండ్ అయినా సరే 100%. ఓకే, అక్కడ మీరు మెడికల్ సర్టిఫికేట్ ఇవన్నీ వస్తుంటాయి. కానీ ఇక్కడికి వచ్చే ఇలాంటి కేసులు, ఇటువంటి సర్కమ్స్టెన్సెస్ జరిగిన కేసుల్లో డిఫెన్స్ ఏ స్టాండర్డ్స్ తీసుకోవాల్సింటారు? నాకు అర్థం కాదు మీ ప్రశ్న. ఇప్పుడు ఒక విక్టిమ్, ఆమెకి ఒక XY ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఇల్లీగల్ కాంటాక్ట్, ఆయన ఆ ఇద్దరి మధ్యన ఎప్పటి నుంచి సెక్సువల్ రిలేషన్ జరుగుతుంది. ఆయనతో సెక్సువల్ కోసం ఆమె ఎక్కడికో పిలిచింది, ఇద్దరు బయటకు వెళ్దాం అనుకున్నారు. ఆయన ఏం చేశాడు, వాడు మేల్ పర్సన్ వాడు ఫ్రెండ్స్ అని కూడా తీసుకొచ్చాడు. జరుగుతుంటే కొన్ని కేసులు జరిగి ఆమెకి విల్లింగ్ లేకుండా, ఆమెకి వీడితోనే విల్లింగ్, కానీ వాడి ఫ్రెండ్స్తో విల్లింగ్ లేదు, కానీ వీడి చేసి వాడి ఫ్రెండ్స్ని కూడా ప్రొవోక్ చేస్తాడు, వాళ్ళు కూడా రేప్ చేస్తారు. ఇట్ ఈస్ అమౌంట్స్ టు బి గ్యాంగ్ రేప్. ఇట్ అమౌంట్స్ టు బి గ్యాంగ్ రేప్. రైట్, గ్యాంగ్ రేప్ అంటారు. 100%. కానీ ఇక్కడ డిఫెన్స్ ఏమంటారంటే, మా క్లయింట్కి విక్టిమ్ మధ్య ఎప్పటి నుంచి సెక్సువల్ రిలేషన్ ఉంది, అది కమర్షియల్ సెక్సువల్. ఇక్కడ డబ్బుల దగ్గర తేడా వచ్చింది కాబట్టి ఆమె వీళ్ళిద్దరి మీద గ్యాంగ్ రేప్ పెట్టింది, ఇది కమర్షియల్ సెక్స్ వర్కర్ అని ఒక స్టాండర్డ్ తీసుకున్నాను అనుకోండి. ఆయన అప్పుడు ఏం ప్రూవ్ చేయాలంట? సింపుల్ సార్. ఇప్పుడు ఏంటంటే డివైడ్ చేయాలి దాన్ని. ఫస్ట్ ఇంత పిలిచింది కమర్షియల్ సెక్సువల్ రిలేషన్ ఏమున్నా అది పాస్ట్. వాట్ హ్యాపెన్ టుడే? ఈరోజు ఏం జరిగింది? అది ఆ ఫ్రెండ్ అనేటోడు వచ్చిండు, ఆమెకి ఇష్టం లేకుండా రేప్ చేసిండు, అది 376 అవుతుంది. 376 వస్తుంది. ప్రూవ్ అంటే ఇప్పుడు వాళ్ళు తీసుకెళ్ళాలి, ఎగ్జామిన్ చేయాల్సి వస్తుంది. ఆమె వెళ్ళిన టైమింగ్స్, ఆమె ఎవరితో కలిసి వెళ్ళింది, లేకపోతే పలానా చోట పలానా ఆయన దించినాడా, ఆమె నడిచేటప్పుడు ఏమన్నా, ఈ రోజులు అన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి కదా సార్, అదొక పార్ట్ మీరు చెప్పిన పార్ట్ ఓకే అవుతుంది. ఓకే సార్. ఇప్పుడు నలుగురు కలిసి మాట్లాడుకుని వెళ్ళారనుకోండి డబ్బులకి. అవును సార్. డబ్బుల దగ్గర తేడా వస్తుంది. ఆమె విల్లింగ్ అని వెళ్ళింది, డబ్బులు పంపకుండా తేడా వచ్చింది, అక్కడ పోయి మనసు మారింది అనుకోండి, కానీ అది అమౌంట్స్ రేపే. కానీ అక్కడ అదే చెప్పింది, దాన్ని సైంటిఫిక్గా కొంచెం ప్రూవ్ చేయాల్సి వస్తుంది. లేకపోతే చుట్టుపక్కల ప్రాంతాలని ఎవ్రీథింగ్ మైన్యూట్గా చూసి, ఏదన్నా ఈమె పోయేటప్పుడు ఎవరన్నా చూసినారా,
వాళ్ళు నలుగురు ఆ రూమ్ దగ్గర పోయేటప్పుడు ఎవరైనా చూసినారా, లేకపోతే ఆ నలుగురు వాళ్ళు దాంట్లో ఇంట్లో ఉంటారా? ఒకవేళ కిరాయికి ఉంటారనుకోండి, ఇది రూమ్ ఎగ్జాంపుల్, ఈ రూమ్లో ఒక నలుగురు వచ్చి కిరాయికి ఉంటున్నారు, ఎప్పటి నుంచి ఉంటారు, ఈ అమ్మాయి సర్కమ్స్టాన్స్ అంతా తీసుకురావాల్సి వస్తుంది. వీళ్ళందరినీ వీళ్ళు మళ్ళీ స్టాండ్ అవ్వాల్సి వస్తుంది అక్కడ దాకా. వీళ్ళు విట్నెస్ రేపు పొద్దున కోర్టులో చెప్పేటప్పుడు ఓనర్ అనుకోండి, ఓనర్ని ఎగ్జామిన్ చేస్తే నలుగురు పిల్లలు ఉంటున్నారు, వాళ్ళ ఓనర్ ఉంటారు, ఓనర్ వాళ్ళ పిల్లలు ఉంటారు, లేకపోతే వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు. అవును, వీళ్ళు నలుగురు ఉంటారు. ఆ అమ్మాయి ఎప్పుడన్నా వచ్చిందా, అప్పుడప్పుడు వస్తుండే, ఈ రోజు వచ్చిందా, ఎస్ వచ్చింది, ఎన్ని గంటలకు వచ్చింది, ఇవన్నీ సెట్ చేసినాం అనుకోండి, ఖచ్చితంగా అటు కన్విక్షన్. అదే కేసు కానీ ఇప్పుడు మీరు చెప్పిన మహేశ్వరం కేసులో కానీ 164 స్టేట్మెంట్ అనేది అంతే. ఆ 164 స్టేట్మెంట్లో చాలా స్పష్టంగా చెప్తుంది, రియల్ విక్టిమ్ అనుకోండి ఖచ్చితంగా వాడు శిక్ష పడాలి, నాకు జరిగింది అని స్టాండర్డ్గా ఉంటుంది అవి. కొంతమంది తర్వాత చేంజ్ అవుతుంటారు. 164లో స్టేట్మెంట్ ఇచ్చిన 161కి 164 వస్తుంది కదండి. 164లో మేజిస్ట్రేట్ ముందు ఇస్తారు ఆవిడ, నాకు ఇలా జరిగింది ఇలా జరిగింది ఇలా జరిగింది చెప్తారు ఆవిడ. ఒక స్టేజ్కి వచ్చేసరికి ఆమె హాస్టల్ అవ్వడమో లేదా జరుగుతుంటారు, అప్పుడు ఏం చేస్తాం? అసలు హాస్టల్ అంటే అది కేసు పోతుంది. మహేశ్వరం అది చెప్పొచ్చో లేదా? లేదు, అది చెప్పకూడదు. విక్టిమ్ హాస్టల్ అయితే మనం చేయగలిగింది ఏం లేదు. మనం ఆమె కోసం నిలబడతామని వస్తే నేను నిలబడను అంటే, ఇప్పుడు ఎమ్మెల్యే నిలబడ్డాయని వచ్చిండు ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను, నేను నామినేషన్ వేసినా కానీ పోటీ చేయనంటే మనం ఏం చేస్తాం? సేమ్ థింగ్. అంటే 164 స్టేట్మెంట్ అనేది పనిష్మెంట్ దాని మీద పనిష్మెంట్ ఇవ్వడానికి కోర్టు సమయాన్ని నువ్వు వేస్ట్ చేస్తావని అనేది ఆమె మీద మనం ఏంది కేసు ఫైల్ చేయొచ్చు, మనకు అవకాశం ఉంది. శిక్ష పడితే దానికి కూడా శిక్ష 2 సంవత్సరాల శిక్ష ఉందని. అంటే కోర్టు ఒకసారి మానవీయ కోణం కూడా ఆలోచిస్తుంటారు కదండి, మానవీయ కోణాన్ని ఆలోచించే వదిలేస్తారు అందరికి. ఎందుకు ఆల్రెడీ విక్టిమ్ కాబట్టి మనం శిక్షించడం ఎందుకనేది కోర్టు లీనియంట్ తోనే చూస్తారు. వేరే కేసులో అయితే వేరే విషయం. ఈ పర్టికులర్ 376 నువ్వు లీనియంట్ వ్యూనే ఉంటుంది. విక్టిమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు తప్పు చెప్పినా అబద్ధం చెప్పినా లీనియంట్ వ్యూనే ఉంటుంది, ఆల్రెడీ విక్టిమ్ కాబట్టి. అవును సార్, ఫైనల్గా పోలీసు ఇందాక చెప్పినట్లయితే పోలీస్ ప్రాసిక్యూషన్ ఇద్దరు అన్నదమ్ములు. ఈ అన్నదమ్ములు కరెక్ట్గా ఉంటేనే ఆ ఆస్తి సరంగా కాపాడుతుంది. ఇకపై తెలంగాణ రాష్ట్రంలో నేరాల సంఖ్య అంటే ఒక క్రూరమైన నేరాల సంఖ్య తగ్గడానికి పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎలా ఉండాలి, ప్రాసిక్యూషన్ ఏ విధంగా మీకు సహకరించాలి? సరే, యాక్చువల్లీ అదే తమరు చెప్పినట్టు దీంట్లో ఇట్లాంటి శిక్షలు పడి అంటే గ్యాంగ్ రేప్ కావచ్చు, లేకపోతే నిజమైన మర్డర్ కావచ్చు, లేకపోతే హీనియస్ క్రైమ్స్ ఏదైనా కూడా ఫాస్ట్ ట్రయల్ జరిగి, నేను యాక్చువల్గా దీంట్లో కూడా నేను అక్కడనే అయిపోను. అంటే ఆల్మోస్ట్ ఆల్ దీంట్లో ట్రయల్ కూడా ఎండ్ వచ్చిన తర్వాత నాకు ట్రాన్స్ఫర్ అయింది. అంటే నేనున్నా కాబట్టి అయిపోను, నేనే ట్రయల్ కూడా నా పీరియడ్లోనే నడుస్తుంది కాబట్టి నేను ఆ విట్నెస్లను ప్రొడ్యూస్ చేయడం కానీ, వాళ్ళని తీసుకొచ్చి కోర్టులో ముందు పెట్టడం కానీ, వీళ్ళు అన్నీ ఇన్ టైంలో చేస్తాం. వాళ్ళకు అది కూడా గుర్తుంటుంది, ఏది 6 months 7 months 8 months అవుతుంది కాబట్టి వాళ్ళకంతా నాలెడ్జ్ ఉంటుంది. అరే పలానా నాడు పలాని విట్నెస్ అనుకోండి, పంచ్ విట్నెస్ అనుకోండి, ఒక 10 వస్తువులు మనం సీజ్ చేస్తాం, 10లో కనీసం 8 గుర్తుపట్టేస్తాడు. మీరు ఒక 6 సంవత్సరాల తర్వాత ట్రయల్ చేసిన అనుకోండి, ఆయనకి ఏం గుర్తుంటుంది? బ్రీఫ్ చేయాలి. మళ్ళీ బ్రీఫ్ చేసినా కూడా ప్రతిదీ ఇంత మైన్యూట్గా ఉండదు ఆయన. ఇప్పుడు మీరు ఒక మాట చెప్పారండి, మహేశ్వరం పోలీస్ స్టేషన్లో ఎండింగ్ వచ్చే వరకు మీరు ఉన్నారు కాబట్టి సరిపోయింది. మీకు అదృష్టం ప్రమోషన్ వచ్చో లేదా ఇంకోటి జరిగి మీకు ట్రాన్స్ఫర్ అనుకోండి, నెక్స్ట్ వచ్చిన ఐఓ దాని మీద ఎక్కువగా ఉంటుంది సార్. 1 year కాబట్టి ఉంటుంది, ఫాస్ట్గా ట్రయల్ చేసింది సార్ చెప్పిన. ఐఓకి అంత ఇంట్రెస్ట్ ఉండాలని గ్యారంటీ లేదు కదా? ఉంటుంది. మేము అంటే యాక్చువల్ చెప్పాలంటే మీరు చెప్పినట్టు తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, తెలంగాణ సపరేట్ అయిన తర్వాత మా మహేందర్ రెడ్డి సార్, నేను ఆయన దగ్గర కూడా పనిచేశా కమిషనర్గా. నాకు హైదరాబాద్ సిటీలో ఆయన సార్ నాకు కమిషనర్ ఉండే, తర్వాత డీసీ అయినారు కదా. సార్ ఎంత ఇంట్రెస్టెడ్ అంటే ఒక కేసులో ఒక ప్రొసీజర్ పెట్టినారు మాకు. ఫ్రమ్ ద డే బిగినింగ్ ఎఫ్ఐఆర్ ఏ రకంగా చేయాలా, ఛార్జ్ షీట్ వరకు దాన్ని ఏ రకంగా తీసుకురావాలి, అదొక ఎస్ఓపి పెట్టినారు. ఎస్ఓపి పెట్టి ఆ ఎస్ఓపి ప్రకారం మనం ఇన్వెస్టిగేషన్ చేయడం కానీ, కోర్టులో విట్నెస్లను ఏ రకంగా వాళ్ళను బిల్డప్ చేయడం కానీ, దాంట్లో ఏ రకంగా మనం ఒక మీరు చెప్పినట్టు టీఐ పరేడ్ అన్నారు కదా, దీంట్లో టీఐ దీంట్లో లేదు, టెస్ట్ ఐడెంటిఫికేషన్ పరేడ్ లేదు.
కానీ ఉంటే అది టీఐపీ పరేడ్ చేయించడం. కానీ ఒక 20-24 పాయింట్లు తీసుకొచ్చి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కు ఈజీగా ఎట్లా అవుతుంది, అతను ట్రయల్ను ఏ రకంగా తీసుకెళ్ళాడు ఆ విట్నెస్లను, ప్లస్ విట్నెస్ను రిపీట్ పంచులు కాకుండా. నేను ఆ రోజు మేము ఇదే రేప్ కేసులో న్యాచురల్గా పక్కనే ఒక చిన్న తండ ఉంటుంది, డిగ్రీ చేసిన పిల్లలు మాతో పాటు, అంటే పోలీసు వాళ్ళు ఎందుకు వచ్చినారంటే వస్తారు కదా జనరల్, క్యూరియాసిటీతో వస్తే వాళ్ళనే బాబు ఇంట్రెస్ట్ ఉంటావా అంటే ఉంటాను సార్ అని వాళ్ళని అక్కడనే పెట్టడం, వాళ్ళకి అది సీన్ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు చూడడం అయింది. ఇట్లాంటివన్నీ మహేందర్ రెడ్డి సార్ వచ్చిన తర్వాత సిటీలో ప్రూవ్ చేయగలిగినాం. తర్వాత ఆయన డీజీ అయిన తర్వాత కూడా మళ్ళీ అదే గైడ్లైన్స్ కానీ ఇది ఫాలో అయ్యి ఇక్కడ దాకా తీసుకొస్తే ఆ కేసులో కన్విక్షన్ వస్తుంది. ఎందుకంటే తక్కువ పీరియడ్ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది, కొన్ని కేసులు సెన్సేషన్లు ఉంటాయి కాబట్టి వాటిని చేస్తే పబ్లిక్లో ఇది ఒక రకమైన మెసేజ్ పోయి చేయాలనుకున్న కూడా చేయరు. 20 సంవత్సరాలు పడేది ఇప్పుడు ఇది పేపర్లు వచ్చింది, దీంట్లో అట్లీస్ట్ ఒక 5-10% పీపుల్ అన్నా కనీసం దాంట్లో మైండ్ యాటిట్యూడ్ చేంజ్ చేసుకుంటారు కదా. అదే ఏదైనా జరిగితే ఇంత ముందులాగా లేదు, లా కరెక్ట్ అబాయిడ్ చేసి మనల్ని తీసుకెళ్ళి జైల్లో పెట్టేస్తారనే భయం ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు ఈ కేసులో టీఏ పీరియడ్ ఎందుకు చేయలేదు? టీఏ పీరియడ్ చేయలేదు దీంట్లో, ఎందుకంటే తెలిసిన వాళ్ళు కదా, రిక్వైర్మెంట్ లేదు, నోన్ పర్సన్స్ కాబట్టి టీఏ పరేడ్ అవసరం లేదు. సార్ ఇప్పుడు అయ్యప్పనగర్ కేసులో టీఏ పరేడ్ చేశారు. ఇప్పుడు మీకు అదే క్వశ్చన్ మీకు అడిగాను, పోలీస్ వైపు నుంచి వాళ్ళు చెప్పారు, ప్రాసిక్యూషన్ పోలీస్ వైపు నుంచి ఏం ఆశిస్తుంది అంటే శిక్షలు తొందరగా పడాలి. సింపుల్ సార్, వెరీ సింపుల్. సార్ చెప్పినట్టుగా విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో కేసు అయిపోవాలి. అయిపోతే అది గ్రీవియన్సీ కూడా, విక్టిమ్కి కూడా గ్రీవియన్సీ ఉంటుంది. 1 సంవత్సరం 4 సంవత్సరాలు గడిచిపోయింది అనుకోండి, అయ్యిందేమో అయిపోయింది, మనం రామ్ అంటాం కదా, ఆ భావన వచ్చేస్తుంది. అయ్యింది అయిపోయింది పోనీలే అనే భావన వస్తుంది, ఆడ కాంప్రమైజ్కి అవకాశం పెరుగుతుంది. అట్లాంటి సర్కమ్స్టెన్సెస్ బిల్డప్ అవుతుంటాయి. కానీ విత్ ఇన్ 1 ఇయర్లో లేకపోతే 6 మంత్స్లో శిక్షలు పడుతున్నాయి అనుకోండి, అట్లాంటి దానికి స్కోప్ ఉండదు, వీళ్ళకు కోపం కూడా ఉంటుంది, ప్లస్ రిమెంబరింగ్ ఉంటుంది, ఆ వ్యక్తి మీద చేసిండనే కోపం కూడా బాగుంటుంది. అది బాగా పనికొస్తుంది. అంటే జరగాల్సిందే, న్యాయం జరగాల్సిందే కాబట్టి అప్పుడు న్యాయం ఆశిస్తారు కాబట్టి న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇంకోటి మీరు ఏంటంటే ఇన్వెస్టిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకో సజెషన్ ఏంటంటే, పోలీసు వాళ్ళు లీగల్ అడ్వైజ్, అండర్ లీగల్ అడ్వైజ్, ఇప్పుడు సార్ చెప్పింది మహేందర్ రెడ్డి సార్ ఒక 24 పాయింట్లు ఇచ్చిందన్న. సో మాన్యువల్, అది మాన్యువల్ కాకుండా ఏ కేసు అయినా కేసు సపరేట్ ఉంటుంది. ప్రతి కేసు ఫ్యాక్ట్స్ వేరు. మన రేప్ కేసులన్నీ ఒకటే ఘాటికి గట్టలేదు. ఒక్కొక్క రేపుకి ఒక్కొక్క రీజన్ ఉంటుంది, బ్యాక్ సైడ్ బిహైండ్ దట్. కాబట్టి లీగల్ అడ్వైజ్ అంటే ఈ కేసుకి ఎట్లా చేస్తే బాగుంటుందని లీగల్ అడ్వైజ్లో కొంచెం తీసుకొని పోతే ఈజీ ఇన్వెస్టిగేషన్ అయిపోతుంది. ఇంకొక ముస పద్ధతి పోలీసులు మార్చుకోవాలి. దీని ద్వారా నేను రిక్వెస్ట్, మన 1940-50లో రాసినది ఇప్పుడు రాయకండి, లెంది రాయకండి. అంటే నా అడ్వైజ్ మాత్రమే, లెంది రాయకండి. ఇప్పుడు మనకు అంత అడ్వాన్స్ వచ్చేసింది. ప్రతి వ్యక్తికి ఆధార్ కార్డు ఉంది, లేకపోతే సమ్ ఐడెంటిటీ ఉంది. ఐడెంటిటీ మీద ఫోకస్ చేయకండి, ఇష్యూ మీద ఫోకస్ చేయండి. జరిగిన ఇన్సిడెంట్ మీద మీరు 4 లైన్లు రాసినా సరిపోతుంది. అది కోర్టుకు ప్రూవ్ చేయాల్సింది మనం ఏంది, రేప్ జరిగింది అనేది ప్రూవ్ చేయాలి. అంతేకాని దాని బ్యాక్గ్రౌండ్, అది జరిగింది ఇది అయ్యింది అవన్నీ అవసరం లేవు. సర్కార్ సంబంధించి వేరే విట్నెస్ చెప్తాడు, పలానా వ్యక్తి వచ్చిండు చూసినాము, అంతవరకు సరిపోతుంది. నెక్స్ట్ రేప్ జరిగింది, ఇది ఇంతవరకు సరిపోతుంది. షార్ట్ కట్ చేసుకోండి అనేది ఒక్కటి సజెషన్. స్మార్ట్ చేయమంటారు, చాలా చాలా స్మార్ట్ చేయాలి. అది ఎందుకంటే నీకు ఎంత లెంది వస్తే అంత క్రాస్ ఎగ్జామినేషన్ స్కోప్ పెరుగుతుంది, అంత కేసు వీక్ అవుతుంది. అదే ఇప్పుడు కులం పేరు, బతం పేరు అన్ని రాసుకుంటే రకరకాలు యాడ్ అవుతుంది. అదే నాకు ఇస్తే నేను దాంట్లోకి ఏది వెతకాలని వెతుకుతాను. నేను యాజ్ డిఫెన్స్ అడ్వకేట్ అనుకోండి, ఇలా కులము, ఏ కులము ఎందుకు నాకు మైండ్లోకి వస్తుంది. అంటే వీళ్ళ కులం జరగచ్చు, మీకు అక్కడ గ్యాప్ కనిపిస్తుంటుంది, గ్యాప్ పెరిగిన కొద్ది గ్యాప్ ఆటోమేటిక్ కనబడుతుంది. అందుకని చాలా స్మార్ట్ చేయండి, ఎవిడెన్స్ని చాలా తక్కువ చేయండి, సరిపోని చేయండి అంతే. ఇప్పుడు ఈ కేసులో కూడా మేము 24 మంది అన్నా సార్, మొత్తం సైటెడ్ విట్నెసెస్, ఓన్లీ 15 మెంబర్స్ని చేశాను నేను. 15 మెంబర్స్తోనే కేసు క్లోజ్ చేశాను. ఎవరి రిక్వైర్మెంట్ ఉంటుంది, ఎవరి రిక్వైర్మెంట్ ఉండదు, తీసేసాను అంతే. అంటే అది నేను చెప్పదలుచుకుంది అది పోలీసు వాళ్ళకి. ఓకే, తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ ప్రాసిక్యూషన్ ఇద్దరు అన్నదమ్ములాగా మారిపోయారు. గతంలో దూరంగా ఉన్నారు కాబట్టి నేరాల సంఖ్య పెరిగింది, నిందితులకు శిక్ష కూడా తక్కువ పడింది. కానీ ఇప్పుడు డీజీ మహేందర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వీళ్ళిద్దరి మధ్యన కోఆర్డినేషన్ పెరగడం, వీళ్ళిద్దరి మధ్య కోఆర్డినేషన్ బాగా పెరగడంతో, మామూలు పెరగడం కదా, బాగా పెరగడంతో నేరస్తులకు శిక్ష ఖచ్చితంగా పడుతుంది. అంటే ముఖ్యంగా
తెలంగాణ రాష్ట్రంలో రేపులు కానీ హత్యలు కానీ జరిగితే వాళ్ళకి తక్కువ టైంలో ఛార్జ్షీట్ వేయడం, అదే స్పీడ్గా కోర్టులు కూడా శిక్షలు విధిస్తుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో నేరం చేయాలంటే 1-2 సార్లు ఆలోచించుకోవాలంటున్నారు న్యాయ నిపుణులు. అదేవిధంగా ఇకపై ఎక్కడైనా సరే నేరం జరిగితే పోలీస్ ఇన్వెస్టిగేషన్ పార్ట్ అనేది చాలా స్మార్ట్గా అయితే ఇంకా ఫాస్ట్గా కోర్టులోకి వస్తుందంటున్నారు పిపి గారు. పోలీసులు కూడా చెప్తున్నారు, మా రాష్ట్రంలో ఎక్కడైనా సరే నేరం చేయాలంటే ఖచ్చితంగా భయపడాల్సిన పరిస్థితుల్లో మేము దర్యాప్తు చేస్తామంటూ వాళ్ళు కూడా హెచ్చరిస్తున్నారు. ఇది ఈరోజు వెంకన్ననాయక్ గారితో, అదేవిధంగా బుచ్చిరెడ్డి గారి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. Hello, this is Renu Desai. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe iDream. Please subscribe to iDream. For more videos, subscribe iDream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams.